హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. ఎంతమంది నిజంగా సంతోషంగా ఆరాధించారు చెప్పండి. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? ఈ సమయంలో ఇంకెక్కువ టైం తీసుకోను, డైరెక్ట్గా ఇంకా చాలా విషయాలు చెప్పాలంటే మాట్లాడచ్చు. చాలా విషయాలు గుడ్ ఫ్రైడే రోజు వర్తమానం అయిపోయిన తర్వాత అనేక మంది ఫోన్ చేసి నిజంగా మేము చాలా బ్లెస్ అయ్యాము. ఈరోజు ఈ యొక్క వర్తమానం కొత్తగా విన్నాము, ఫస్ట్ టైం విన్నాము, ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. నేను నిజంగా ఇంటికి వెళ్ళి ఆలోచన చేస్తే ఒకటని రెండని చెప్పలేము, ఎన్నో ప్రత్యక్షతలు దేవుడు ఇచ్చాడండి. ఆమేన్. ఎన్నో, ఒకటి రెండని చెప్పలేము, చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడు దేవుడు. అన్ని ప్రత్యక్షతలతోటి నేను నిజంగా అనుకున్నాను, దేవునికే మహిమ కలుగును గాక ప్రభా, నాలాంటి వాడిని వాడుకున్నావు ప్రభా అని అనిపించింది. సో దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందును గాక. ఆయన ప్రవక్తలకి దేవుడు కృపను అనుగ్రహించినందుకే మనకు అటువంటి వర్తమానం వచ్చింది. ఆమేన్. మనమందరము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు. దయచేసి లేచి నుంచున్నట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 39 and 40. జనరల్గా అసలు ఇలాంటి రెఫరెన్సులు తీరే, ఆయన ఇక్కడ లేడు, ఇవే రెఫరెన్సెస్ ఉంటాయి. సో కదా, అవే కదండి. ఆయన ఇక్కడ లేడు అనేటువంటి వర్తమానము లాస్ట్ ఇయర్ ఈస్టర్ రోజు చెప్పుకున్నాం. మీకు ఎవరికైనా కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, వెళ్ళి వినండి. ఆయన ఎక్కడ లేడంటే ఎక్కడ లేడో తెలియాలి కదా మనకి. ఇంకొక విషయం ఏంటంటే, కొద్దిగా మెసేజ్ లోతుగా వెళ్తున్నప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు అని అనుకోకండి దయచేసి. ఏమనుకోవద్దు, నాకు అర్థం అవ్వలేదని అనుకోకండి. మీరు ఏం చేయాలో చెప్పనా, నేను అక్కడికి రీచ్ అవ్వాలని ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ఇప్పుడు నాకు సెకండ్ ఇస్తున్నాడు దేవుడు, మరి మీకు ఇవ్వాలి కదా. నేను అక్కడికి రీచ్ అవ్వాలని ప్రార్థన చేయండి. ఒక టైంలో నేను కూడా మీలాగే ఉన్నానండి. మా పాస్టర్ ఏం చెప్తున్నాడో నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. వై? బికాజ్ నేను ఎప్పుడు బైబిల్ సరిగ్గా చదవలేదు, ఏదో చదువుతున్నాను కానీ నాకు ఏం చెప్తున్నాడో నాకు ఏం తెలిసేది కాదు. అయితే అందరూ చెప్పేస్తుంటే పక్కన వాళ్ళందరూ ఆమేన్ హల్లెలూయా అని అరిచేస్తుంటే నేను చూసి, ఈ లేట్ ఇలా గడుపుతున్నారు, మనకేం అర్థం అవ్వట్లేదు, ఏంటి పరిస్థితి, మనం ఎక్కడున్నాం. అవి కూడా ఉంటాయండి, అర్థం అవ్వకపోయినా పక్క వాళ్ళు అరిచారని ఆమేన్ హల్లెలూయా అంటారు, అవి కూడా ఉంటాయి. అప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ ఉంటే ఒడ్డు మీద ఉంటే కుదరదు, లోతుకి వెళ్ళాలి కదా. అందుకని ఈ లోకంలో ఏమంటారు చాలామంది, ఒడ్డు మీద ఉండి మాట్లాడటం కాదట, ఎక్కడుండి మాట్లాడాలి, లోతుకి వచ్చి మాట్లాడు. ఆమేన్. ఇప్పుడు మీరు కూడా ఎక్కడికి రావాలి? ఈత ఆయన నేర్పిస్తాడండి. ఆమేన్. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అర్థమవుతుందండి. కొంతమంది ఉన్నారట వాళ్ళకి ఈ లోకము యోగ్యమైనది కాదు. అయితే ఇంకా చెప్తున్నారు చూడండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. దేని ద్వారా అండి? తమ విశ్వాసము ద్వారా ఏం పొందారు వీళ్ళు? మంచి సాక్ష్యం పొందారన్నమాట. సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా, మనము రౌండ్ ఆఫ్ చేసుకోండి, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము, మనము లేకుండా వాళ్ళు రంపాలతో కోయించేసుకున్నా ఏం చేసినా సరే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారటండి. సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు, ఎవరి కొరకు? వాళ్ళ కొరక మన కొరక? ఆమేన్ చెప్పండి. మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. అంటే వాళ్ళ కన్నా, నేను అందుకని మొన్న అన్నాను కదా బ్రదర్, వాళ్ళు అలా పడ్డారు కానీ మనకు అది కాదు, మనకు పరిస్థితి వేరనమాట. వారికంటే మరీ శ్రేష్టమైనదని దేవుడు మనకి ముందుగా సిద్ధపరిచాడట. ఆమేన్. కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదట. వాళ్ళన్ని కష్టాలు పడ్డారు కానీ వాగ్దాన ఫలము
ఎవరో తెలుసా వీళ్ళందరూని? అబ్రహాము వీళ్ళందరి గురించి మీరు ఇంటికి వెళ్ళి చదవండి మొత్తం. పాత నిబంధనలో ఉండేటువంటి పరిశుద్ధులట మనకి ఏదైతే ఇచ్చాడో అది వాళ్ళు చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారట. ఆమేన్. వాళ్ళు వినాలనుకున్నారట, నేను వింటున్నాయి కానీ వినలేకపోయారట. దానియేలుకి 7 ముద్దలు రాసిన తర్వాత మొత్తం చేసి ఇది ఏంటి ప్రభు అని అడిగితే, నువ్వు సైలెంట్గా ఉండు, నీది కాదు, అంచె దినాల్లో కథా చర్చలో నా బ్రైడ్ ఉంది, వాళ్ళది. చప్పట్లు కూడా దేవుని మాయపడదాం. ఆమేన్. ఆ వాక్యం ఎవరిది? వాళ్ళది. దానియేలు నీకు కాదు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికన్నా ధన్యులు మనం? ఆమెన్ చెప్పండి సరే. అందుకనే ఉద్యమం ఉండాలి మనలో. ఆమేన్. దానియేలుకి ఇవ్వని ప్రత్యక్షత దేవుడు మనకి ఇచ్చాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. అందుకనే వారు వాగ్దాన ఫలము, మనము ఎందుకో తెలుసా? వాగ్దానం ఫలం ఎక్కడుంది చెప్పండి? ఏదేను వనంలో ఉంది. అవునా కాదా? ఏదేను వనంలో ఉండేటువంటి ఏ చెట్టు అది? జీవవృక్ష ఫలమునిచ్చేటువంటి చెట్టు ఉంది. ఇప్పుడు ప్రతిరోజు మీకు మాకు తెలియకుండా వెళ్ళి కోసుకుని తింటున్నాం అది ప్రతి ఆదివారం. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఎవ్రీ సండే వీఆర్ ఈటింగ్ దాట్. అది వాగ్దానము ఫలము. దట్ వీఆర్ ఈటింగ్. ఆమేన్. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవ, జీవాధిపతి, వాక్యమైనటువంటి దేవ, ఈ వాక్య ఫలము నాయన మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నదండి. ప్రవక్తను వెంబడించిన వాడికి ప్రవక్త ఫలం ఇచ్చే ప్రభా, వాక్యమును వెంబడించిన వారికి నాయన వాక్య ఫలము మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వాగ్దానము నమ్మిన వారికి వాగ్దాన ఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నిత్య జీవమును నమ్మిన వారికి నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా సహాయం చేయండి. నిన్ను నమ్మిన వారికి నాయనా నీవు ఏదైతే సిద్ధపరిచి ఉన్నావో అది ఈరోజు మా మధ్యలో విస్తృతపరచమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, ఓపెన్ ద డోర్స్ మాస్టర్. సహాయం చేయండి తండ్రి. లార్డ్, ఐ కెన్ సెన్స్ యువర్ ప్రెజెన్స్ హియర్ మాస్టర్. Lord, you are here among us, Master. That's why we have worshipped you in the Spirit, Master. Touch each and every heart over here, Master. Lord, I curse each and every demonic and evil yoke that is working against this place, Lord. Please let only your presence only here, Master. Let the angels surround us, Master. సహాయం చేయండి తండ్రి, కనికరించండి. దీనుడును అల్పుడును ఎన్నికలేని వాడిని అయోగ్యుడిని ప్రభువా, నన్ను మీ కలువరి శిలువ రక్తంలో మరుగు చేసి ప్రతి ఆత్మతోటి మీరు మాట్లాడండి. మా అందరికీ వినగల చెవులను గ్రహించేటువంటి హృదయం దయచేయమని సహాయం చేయమని నా జడని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామని. రైట్. చదవబడినటువంటి లేఖనము ఎవరి కొరకు రాయబడింది అని అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు. ఆమేన్. చూడండి, చాలా జాగ్రత్తగా గ్రహించండి. అయితే గుడ్ ఫ్రైడే రోజు మనం ఏమి నేర్చుకున్నామని అంటే, యేసు ప్రభువారు సిలువ మరణం పొందిన తర్వాత, ఆ మరణం అయిన తర్వాత చాలామందికి అక్కడ ఉన్నటువంటి 3 గంటల వరకే తెలుసు. ఆమేన్. కానీ 3 గంటల తర్వాత ఏం జరిగిందో దేవుడు మనతోటి మాట్లాడాడు అన్న వాళ్ళు ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. గట్టిగా. నేను ఇందాక చెప్పాను కదా, ఎలాగ గట్టిగా ఆమేన్ చెప్పాలి. అందుకనే ఒక చోటకి యేసు ప్రభు వెళ్తే ఆ యొక్క జనాలట సైలెంట్గా ఉన్నారట. ఇలాగ డినామినేషనల్ పీపుల్ లాగా సైలెంట్గా ఉన్నారట. మీరు మాట్లాడకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని అన్నాడు. ఆమేన్. అంటే సజీవమైనటువంటి రాళ్ళు అక్కడ ఉన్నాయి. ఇవి కూడా సజీవమైన రాళ్ళా కాదా? మరి సజీవమైనటువంటి రాళ్ళు అయితే ఏం చేస్తాయి? గట్టిగా ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందనంటే, ఆ యొక్క మొదట మరణించిన తర్వాత యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ప్రెజెంట్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ? నోవాహు కాలంలో దేవుని యొక్క వర్తమానాన్ని ఎవరైతే రిజెక్ట్ చేశారో, రిజెక్ట్ చేసినటువంటి ఆ యొక్క ఆత్మలో బంధింపబడి ఉన్నటువంటి ఆ ఆత్మల దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళి ప్రకటించినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నారు తెలుసా? ఒరే బాబు, మీకు వాళ్ళు ప్రకటించారు, అయినా సరే మీరు వినలేదు. బట్ నేను ఇప్పుడు ఏమీ చేయలేను. అయినప్పటికీ ఎందుకు వాళ్ళు వినలేదో చెప్పనా? వారి యొక్క అవిశ్వాసము. ఆమేన్. వాళ్ళకి ఏమి కలిగిందండి? అపనమ్మకము, అవిశ్వాసము. అవిశ్వాసంతో దేవుడు పని చేయలేడు. అసలు పాపం అంటే ఏంటి? అవిశ్వాసమే పాపము. ఆమేన్. అన్బిలీఫ్ ఈజ్ నథింగ్ బట్ సిన్.
సో దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళు నోవాహు కాలంలో వాళ్ళందరూ బయట ఉన్నారా లేదా? ఎవరు? నోవాహుతో ఉన్నటువంటి వారు, నోవాహు చుట్టాలు ఉన్నారా లేదా? నోవాహు పెదనాన్నలో, నోవాహు తాతలో, నోవాహు ముత్తాతలో, వీళ్ళందరూ చుట్టాలు అందరూ ఎక్కడున్నారు? బయట ఉన్నారు. చుట్టాలే కదండి వాళ్ళు, ఉండరా? నోవాహు ఒక్కడే డైరెక్ట్ దిగిపోయాడు బయట నుంచి. వాళ్ళు చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. మరి లోపల ఎవరున్నారు? నోవాహు తన యొక్క కుటుంబం ఉంది. ఏమని చెప్పగలరా? సో ఇప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళు ఏమి ధిక్కరించారు? దేవుని యొక్క వర్తమానము ధిక్కరించారు. కాబట్టి అయినప్పటికీ దేవుడు వాళ్ళ దగ్గరికి, మీరు వర్తమానాన్ని రిజెక్ట్ చేశారే, ఎనీవేస్ అయినా సరే నేను మీకు ఏం చేయాలి? చెప్పాలి. మీరు రిజెక్ట్ చేశారు, అయినప్పటికీ నేను ఏం చేయాలి? నేను చెప్పాలి. నేను మీ దగ్గరికి ప్రవక్తలను పంపిస్తే మీరు ప్రవక్తలను ఏం చేశారు? ధిక్కరించారు, కొంతమందిని చంపేశారు. నేను పెందల కడే లేచి ప్రవక్తలు మీ వద్దకు పంపినప్పుడు మీరు ఏం చేశారు? వాళ్ళని చంపేశారు. మత్తయి సువార్త 23:34 తీయకండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రవక్తలు మీ దగ్గర పంపించినప్పుడు మీరు ఏం చేశారు? వాళ్ళని కొంతమందిని కొట్టారు, కొంతమందిని చంపేశారు, కొంతమందిని గుద్దించేసి కారులతో చంపించేశారు, రైట్? కొంతమంది రంపాలతో కోసారు, కొంతమందిని అలా చేశారు, ఎలా చేశారు. వీళ్ళందరూ ఎవరు? ప్రవక్తల్ని నేను మీ దగ్గర ప్రవక్త ఏం మోసుకొస్తాడు? వర్తమానం మోసుకొచ్చాడు. నోవాహు ఒక ప్రవక్త. అతను తీసుకొచ్చినప్పుడు వర్తమానాన్ని మీరు వినలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? మీ యొక్క అవిశ్వాసంలోనే మగ్గిపోయి ఎక్కడే సావండి అని అనేసాడు దేవుడు. ఏమేం చెప్పగలరా? ఏమి నమ్మలేదు? వాక్యాన్ని నమ్మలేదు, మీ అవిశ్వాసంలో. సో నౌ క్లోజ్ ద డోర్ అనేసాడు దేవుడు. ఆమేన్. క్లోజ్ చేసే డోరు. ఓ టైం అయిపోతుంది నాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? పరదైసులో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? చూసుకున్నారట యేసుప్రభు ఇలాగ. నా ప్రసంగం అంతా మీ దగ్గర ఎందుకురా? ప్రసంగం ఎవరి దగ్గరికి? నశించిపోతున్న ఆత్మల దగ్గర కాదు, పరదైసులో ఉన్న ఆత్మల దగ్గరికే వర్తమానము. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఇప్పుడు మనం అందరం ఎవరు? పరదైసులో ఉన్న ఆత్మలు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. నమ్ముతున్నారా? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఇన్ ద సోల్స్ ఇన్ ద ప్రిజన్. ఐ ఎమ్ కన్సర్న్డ్ అబౌట్ సోల్స్ ఇన్ ద ప్యారడైజ్. నశించిపోతున్నటువంటి ఆత్మల దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు. అందుకని ఇప్పుడు ఎవరితోటి డిస్కషన్లు లేవు, ఆర్గ్యుమెంట్లు లేవు, పోరాటం లేదు. ఇప్పుడు మన పోరాటం అంతా ఏంటి? పైకి వెళ్ళటానికే పోరాటం. ఆమేన్. మన పోరాటం అంతా ర్యాప్చర్కే. ఇప్పుడు ఎవరితో ఇంకా ఆర్గ్యుమెంట్లు డిస్కషన్లు చేయకండి, వేస్ట్, టైం వేస్ట్. నా పోరాటం వాళ్ళతోటి వీళ్ళతోటి కాదు, ఈ లోకముతోటి. ఆమేన్. లోకములు దాని ఆశలు గతించిపోతాయి కాబట్టి వాటితోటే పోరాడాలి, మనం పైకి వెళ్ళాలి. ఆమేన్. అందుకని పౌలు గారు ఏమన్నా తెలుసా? మంచి పోరాటము పోరాడితేనే, రైట్? సో ఇప్పుడు నా టైము ఇంకా ఆ యొక్క నశించిపోతున్నటువంటి ఆత్మల దగ్గర మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు మనం పరదైసులో ఉన్న ఆత్మలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే రైట్. సో మొత్తానికి పరదైసు ఆ ఛాంబర్ అయిపోయింది. ఆ ఛాంబర్ అయిపోయిన తర్వాత ఇంకో ఛాంబర్ దగ్గరికి వచ్చాడు దేవుడు. వచ్చిన తర్వాత ఏం కొడుతున్నాడు? మునుపున్నదే మళ్ళీ ఉంటుందని అన్నాడా లేదా? ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఏం చేస్తున్నాను? నేను నాక్ చేస్తున్నాను. డోర్ నాక్ చేస్తున్నాడు. తర్వాత తలుపు కొడుతున్నాడు దేవుడు. దేని తలుపు? పరదైసు యొక్క తలుపు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి, ఇక్కడ అక్కడికి వెళ్ళడానికి ద్వారం వేయబడి ఉంది. ఆ తలుపు ఎవరు? యేసు ప్రభువే, ఇంకెవరో కాదు. హీఈస్ ద డోర్. ఆమేన్. నేనే మార్గం అన్నాడు ఆయన. ఆమేన్. చూడండి, తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే చూడండి. అయితే అక్కడ ఏం జరిగిందని అంటే తలుపు కొట్టారు. తలుపు కొట్టేటప్పటికి ఇప్పుడు తలుపు ఎవరు తీయాలి చెప్పండి? ఫస్ట్ తలుపు ఎవరు తీయాలి? లోపల ఉన్న వాళ్ళే తీయాలా, బయట తీయాలా? తలుపు వేసి ఉంది కదండి, లోపల ఉన్నవాళ్ళు తీయాలి. లోపల ఎవరెవరు ఉన్నారు? అబ్రహాము, యోబు, యాకోబు. ఇప్పుడు మరి ఎవరు వచ్చి ఓపెన్ చేస్తారు అనుకుంటున్నారు చెప్పండి మీరు? తలుపు ఎవరు తీయాలి? అవతల లోపల బోల్డ్ మంది ఉన్నారు కదండి. ఆదాము దగ్గర నుంచి అందరూ అక్కడే ఉన్నారు. మరి ఫస్ట్ నేనే ఉన్నాను కాబట్టి ఆదాముని నేను ఫస్ట్ పుట్టాను, నానే వెళ్ళి తీస్తానని అంటాడా దేవుడు? అక్కడ ఆదాము అంటాడా? విశ్వాసులకు తండ్రి ఎవరు? లోపల ఉన్నవాళ్ళు విశ్వాసులా అవిశ్వాసులా? అవతల సైడ్ ఉన్నవాళ్ళు అవిశ్వాసులు. వీళ్ళు ఎవరు? మరి విశ్వాసులకు తండ్రి ఎవరు?
అందుకనే ఆయనే వచ్చాడండి తలుపులు తీయడానికి. ఓ తలుపు తీశాడు, చప్పట్లు కూడా దేవుని మహిమ పెడదాం. ఇప్పుడు దేవుడు అదే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఇదే అబ్రహాముతోటి ఏంటి, మనం కూడా విశ్వాసులం కదండి. మన తండ్రి ఎవరండి? మన విత్తనం ఎవరండి? ఆమేన్. సో ఇప్పుడు దేవుడు అక్కడ ఏంటంటే తలుపు తీసేదానికి అలా చూసి, ఒక్క నిమిషం అమ్మే సారా 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 ఏంటి చెప్పండి. అప్పుడేమో తిట్టుకుంది, నవ్వుకుంది. ఎక్కడ? భూమి మీద ఉన్నప్పుడు ఆ మమ్రే దగ్గర తిట్టుకుంది, నవ్వుకుంది, అన్నీ చేసింది. ఇప్పుడు అలా లేదు. యజమానుడా ఏమంటుంది ఇప్పుడు? యజమానుడా ఏంటి పిలిచారు నన్ను అని అన్నది. ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి. ఎక్కడుంది? పరదేశంలో ఉంది కాబట్టి మొత్తం అన్నీ. అయ్యో చెప్పండి అంటే ఇలా వచ్చి, ఈయనెవరో గుర్తుపెట్టావా అని అంటే, మరి ఎక్కడైనా చూసావా? ఏమండి ఈయనే కదా 65 ఏళ్ళకి నేను తల్లినవుతానని చెప్పింది, ఈయనే కదా. ఆ రోజు ఆ మమ్రేలో సింధూర వృక్షం కింద అక్కడ కూర్చున్నప్పుడు ఎండవేళ మన ఇంటికి వచ్చింది ఈయనే కదండి అని అన్నదట. చప్పట్లు కూడా దేవుని మహిమ పెడదాం. ఎవరు వచ్చారు? ఆయనే వచ్చారు. శరీరధారి అయి యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి అదే యేసు ప్రభు ఆ శాస్త్రులు పరిశీలనతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, చూశాడు అన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పెడదాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే చూశాడా లేదా? చూసేదవుడికి అలాగైపోయింది. మొత్తానికి అలాగా చూసేటోడికి, అవునండి ఈయనే అప్పుడు నన్ను శారా నవ్వనేలా అన్నారు. శారా నవ్వనేలా అనింది ఈయనే కదా. వందనాలండి, వందనాలు పాస్టర్ గారు, వందనాలు. రండి. అయిపోయింది. అబ్బా దేవుని స్తోత్రం అనుకున్నాడు. ఏమొచ్చింది అతనికి? విడుదల వచ్చింది. ఆమేన్. రెడెంప్షన్ వచ్చింది. ఆమేన్. బ్రదర్ ఒక్కసారి మీరు రండి. మరి మీరు పెద్ద ఆయన కదా, ఇప్పుడు ఆయన అబ్రహాం గారు. మరి మీరు వస్తారా సిస్టర్? శారా గారు కదా, రండి సిస్టర్, రండి సిస్టర్. ఇక అబ్రహాం గారు నుంచున్నారు ఇక్కడ. ఏండి అబ్రహాం గారు ఇక్కడ నుంచున్నారు. మీరు అలాగే చూడాలి. దేవుడు ఉన్నాడు మీ ఎదురుగా, నా వైపు చూడకూడదు ఇంకా. ఓకే. సో అబ్రహాం గారు అయిపోయింది అంట. ఇగో యోబు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? యోబేనా? అబ్రహాం గారి తర్వాత ఎవరో చెప్పండి ఒకసారి. ఎవరు వచ్చారు? యోబు వచ్చారు. యోబు వచ్చి ఎదరో అబ్రహాం భుజం మీద ఇలా అనుకుని ఇలా చూసుకుని, ఓ ఈయన బ్రదరు, ఈయన ఎవరు అనుకుంటున్నారు? నా విమోచకుడు సజీవుడు అని ఎవరి గురించి చెప్పాను, ఆయనే బ్రదర్ ఈయన అన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. ఎవరైనా నా విమోచకుడు సజీవుడు అని అన్నాను కదా నేను. ఎప్పుడు? ఆ రోజు మధ్యాహ్నం 10 గంటలకి పరిస్థితులు బాగాలేనప్పుడు నేను అన్నాను కదా, నా విమోచకుడు సజీవుడు. ఈలాగ నా శరీరము చివికిపోయిన తర్వాత నా కళ్ళతో నేనైనా దేవుడిని చూస్తానని చెప్పాను కదా. ఓ అదే దేవుడు మళ్ళీ తిరిగి వచ్చాడా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నా మాటలు పుటముతో రాయబడాను. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఆమేన్. అయిపోయిందండి. ఇంకా అలాగా అబ్రహాం గారు మాట్లాడారు, యోబు గారు మాట్లాడారు. చక్కగా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత దానియేలు వచ్చాడు. ఎవరు వచ్చారు? దానియేలు గారు వచ్చారు. దానియేలు గారు వచ్చి దానియేలు గారు ఇలా చూసి, ఓ ఆ పెద్ద రాయి అని అన్నారు కదా, ఆ కొండను చెదగొట్టేస్తుంది అని అన్నారు కదా, ఆ రాయి ఇదిగో కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక అని అన్నాడట. దేవునికి మహిమ కలుగు. ఏం కనపడింది? ఏమండి చూశారు కదా, దానియేలు గ్రంథం చదివారు కదా. ఒక పేద రాయి వచ్చి ఏమైంది? మొత్తం కొండనంతా బదలు కొట్టేసింది కదా. మొత్తం లాస్ట్లో పెద్ద రాయి వస్తుంది కదా, తలరాయి. అదిగో చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, అయిపోయిందండి.
ఇంకా అలా తర్వాత ఇంకొంచెంసేపు అయింది, ఎహెజ్కేలు గారు వచ్చారు. ఓ చక్రములో చక్రం అని నేను చూశాను కదా, ఆ చక్రం ఇదిగో నడుచుకుంటూ వచ్చిందని అన్నాడట. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. ఇలా ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే పరదేశంలో అందరూ ఓ ఓ ఓ మా విమోచకుడు వచ్చేసాడు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా హల్లెలూయా అని గొప్ప రివైవల్ వచ్చిందట. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదాం గట్టిగా. Oh, there was a great revival in the paradise. Amen. Great revival in the paradise. ఈ లోపల ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి అనుకుంటున్నారు? హానోకు. ఆయన పేరేంటి? ఒరే బాబు, మీరు అందరూ చచ్చిపోయిన తర్వాత వచ్చారా బాబు? నేను చావకుండానే ఇక్కడికి వచ్చేసాను. ఎక్కడికి? పరదేశంలోకి వచ్చాను. మీ అందరికన్నా నేనే గొప్ప అనుకున్నాను. మీరు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. ఎక్కడికి? పరలోకానికి. ఆయన మరణము లేకుండా తిరిగి బాగానే వచ్చాడు. అర్థమైందండి? మరణము లేకుండా పైకి వెళ్ళినప్పటికీ అతను ఎలాగెళ్ళాడు? అగ్ని రథాలు అలా తీసుకుని వెళ్ళి పాతాళంలో మళ్ళీ పెట్టినాయి. ఎక్కడికి? పాతాళంలో ఉన్నటువంటి పరదేశంలోకి పెట్టినాయి. ఏమేన్? అంతేనా కదా? అతను ఎలీషా చూస్తున్నప్పుడు ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళిపోయింది. ఏ రథం? అగ్ని రథం లోపలికి వెళ్ళిపోయింది. అవునా కదా? ఇప్పుడు పరదేశంలో ఉన్నాడా లేదా? ఏమండి, పరలోకానికి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. అర్థమవుతుందండి? కానీ ఈ కాలంలో కొంతమంది హానోకులు ఉన్నారు. ఆమేన్. ఆ కొంతమంది హానోకులు ఏమవుతుందో తెలుసా? అగ్ని రథాల మీద కిందకి వెళ్ళరు, పైకి వెళ్తారు. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎక్కడికి వెళ్తారు? కిందకి వెళ్ళరు, పైకి వెళ్తారు. ఆయన ఆరోహణమైన అవరోహణమైన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9. ఆమేన్. కిందకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? పైకి. కొంతమంది, మనందరం. ఆమేన్. నేను ఇందాక చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏ పరదేశంలో ఉన్న ఆత్మలతోటే మాట్లాడుతున్నాం మనము. మునుపున్నదే ఇప్పుడు మనం ఎక్కడ బంధింపబడి ఉన్నాం? చెప్పండి. అందుకనే దేవుని మందిరం అంత విలువైనది. అర్థమవుతుందండి? ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. మనం అనుకుంటున్నటువంటి అంత ఈజీ కాదనమాట. రైట్? సో ఇలా ఒక్కొక్కళ్ళు అందరూ వచ్చేసేటప్పుడు అక్కడ భయంకరం బీభత్సమైనటువంటి రివైవల్ ఉందన్నమాట. అంత రివైవల్ అలా జరుగుతున్నటువంటి టైంలో చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు. నిజంగా ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉండుంటుందో ఆ రోజు పరదేశం. ఒకసారి ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుందో. మామూలుగా ఉంటుందా? ఏమండి, మోడీ వస్తేనే తెగరచ్చిపోతూ ఉంటాం మనం. మరి అలా దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, మహిమాన్వితుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితులు? మరి ఇంక ఎవరో పిలిచామనుకోండి, సిస్టర్ బెదరో నువ్వు ఇక్కడే ఆగు, నేను వెళ్తానంటారు. అవునా కదా? అటువంటి ఆశ కలిగి ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉంటే, అందరూ ఎలాంటి ఇదిలో ఉన్నాయి చెప్పిన, ఒక అద్భుతమైనటువంటి డ్రెస్ తోటి ఉన్నారన్నమాట కదా. ఈరోజు చాలామంది ఈ క్యాసిక్లు ఉంటాయి కదా, పాస్టర్లు వేసుకుంటారు తెల్లని వస్త్రాలు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వారు నిలువుట అంగీలు ధరించుకుని మీ ఎద్దుకు వత్తురని ఉంది. ఎలాంటి అంగీలు ఉందా బైబిల్లో? లేదా? నా మాటలా? మరి అర్థం చేసుకోండి మీరే, నేను ఇంక అన్నీ చెప్పలేను. నిలువుట అంగీలు ధరించుకుని అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? అంగీలు కాదు. అందుకని ఈరోజు చూడండి, వాటికన్ సిటీ ఇలాంటి వాళ్ళందరూ ఇల్యూమినా, క్యాసిక్స్ ఇలాంటివన్నీ వేసుకుంటారు. పైకే హడావిడి, కానీ మన పై హడావిడి కాదు, మనకి రోబ్ ఆఫ్ రైచియస్నెస్ ధరించేదే. దేవునికి మహిమ కలుగును గాక. అది వెలుగు వస్త్రము. ఆమేన్. అందుకని చూసారా, సమూయేలు కింద నుంచి పైకి లేస్తున్నప్పుడు అతను ఒక దుప్పటి కప్పుకున్నాడట. ఆమేన్. మరి పేతురు గారి టైంలో కూడా ఓ పైనుంచి దుప్పటి కలిగి ఉందండి. దుప్పటి దిగిందా లేదా? దుప్పటి బైబిల్ చదవమే. నలుగురు దిక్కుల్లో నాలుగు చెంగులు ఉన్నాయంటే 4 వైపుల నుంచి. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 4 సైడ్స్ నుంచి ఉన్నటువంటి అన్యజనులు, అన్ని రకాల పురుగులు ఉన్నాయి దాంట్లో. అవునా కదా? అన్ని రకాల మనుషులు ఉన్నారు దాంట్లో, అన్యజనులు ఉన్నారు. దాంట్లోంచి ఆ దుప్పటి దిగిందట. ఆమేన్. దిగిందా లేదా? సో దిగిన తర్వాత దాంట్లో ఏమున్నాయి? ఇప్పుడు జంతువులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు అది దిగింది,
ఇప్పుడు మనలాంటి వాళ్ళు అందరూ దాంట్లో ఉంటే ఆ దుప్పటి ఏది సమూయేలు కప్పుకున్నటువంటి దుప్పటి కిందే ఉండిపోయిందా మళ్ళీ పైకి వెళ్ళిపోద్దా? పైకి వెళ్ళిపోతుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. అర్థమవుతుందండి? సో దాంట్లో ఉండాలన్నమాట మనం. సో అట్టి కృప మనకి కావాలి. సో ఇలా ఒకళ్ళు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. ఓ అబ్రహాము, నేను ఇలా పైకి వెళ్ళాను, పైకి వచ్చిన తర్వాత అంతా అయిన తర్వాత అక్కడ మొత్తం ఇలా 6 ముద్రలు అక్కడే సమాప్తం చేశాను. ఇదిగో నీ దగ్గర ఏ ముద్ర ఓపెన్ అవుతుంది? 7వ ముద్ర ఓపెన్ అవుతుంది. ఎందుకంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. అవునా కదా? పునరుద్ధానము. సో ఇక్కడ 7వ ముద్ర ఇక్కడ ఇదైందని చెప్పేసి ఇవన్నీ చెప్పిన తర్వాత అంతా బాగుందండి, చాలా హ్యాపీ అయిపోయింది. ఓ సరే 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 సరే, మీరు అంతా బాగున్నారు కదా, అంతా చాలా రివైవల్ ఉన్నారు, చాలా బాగున్నారు కదా, రైట్. నాకు ఇంకా చాలా పని ఉంది. ఏముంది నాకు? ఇంకా చాలా పని ఉంది నాకు. నేను ఏం చేయాలో నాకు చాలా పనులు ఉన్నాయి ఇంకా. రైట్, సరే ఇప్పుడు ఏం చేస్తాను? కంట్రోల్ చేయండి, పిల్లలను కంట్రోల్ చేయండి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం మనం గమనించాలి. పరదేశంలో ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఒక్కొక్క కాలానికి చెందిన వాళ్ళు. అవునా కదా? అందరూ ఒకే కాలానికి చెందిన వాళ్ళ? అబ్రహాం ఒక కాలానికి చెందినవాడు, యోబు ఒక కాలానికి చెందినవాడు, యెహెజ్కేలు ఒక కాలానికి చెందినవాడు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి వారు. కానీ అందరూ ఏమి గమనించారో తెలుసా? అందరికీ యేసుప్రభు ఇలా సిలువలో ఉన్నట్టు ఏం కనపడలేదండి. చాలామంది నాకు దర్శనం అంటే ఏం చెప్తారు చెప్పండి? ఇలా సిలువ కనపడింది, లైటింగ్ వచ్చి దపేలు నా మీద కొట్టింది, ఇదే చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనపడ్డాడు. అవునా కదా? యెహెజ్కేలుకి ఎలా కనపడ్డాడు? చక్రములా కనపడ్డాడు. ఆమేన్. అదే కదండి ప్రాఫిట్ వేసి చూపించారు. గాడ్ అనేటువంటి ఒక చక్రం వేసి చూపించారు. ఆమేన్. చూడండి, మరి దానియేలు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా కనపడింది? ఒక రాయిలా కనపడింది. ఆమేన్. అంతేనా కాదా? సో ఒక్కొక్కళ్ళ దగ్గరికి ఒక్కొక్కలా కనపడితే అయినప్పటికీ అందరూ ఒకే ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ఏ కాలంలో వచ్చినా సరే, ఆయన ఏ శరీరంలో వచ్చినా సరే ఆయన్ని రికగ్నైజ్ చేయగలిగారట. దేవునికి మహిమ కలుగును గాక. They have recognized the form in which God has come in that particular time. వారున్నటువంటి కాలంలో ఆయన ఎలా వచ్చాడో వాళ్ళు కనుగొన్నారట. కానీ ఇశ్రాయేలీయుల కాలంలో ఏమైందో తెలుసా? కనుక్కోలేకపోయారు. యేసు ప్రభు వచ్చినటువంటి టైంలో రాయలు వెయిట్ చేసేదే మెస్సయ్య కొరకు. ఎవరి కొరకు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుంటే మెస్సయ్య వస్తాడు అని చెప్పేసి రారాజు పుట్టాడు ఆయన గంతులేసినటువంటి అదే జనం ఆయన ఎదిగేటప్పటికి కనుక్కోలేకపోయారు. కానీ పరదేశంలో ఉన్న ఆత్మలో ఆయన ఏ టైంలో వచ్చినా సరే కనుక్కుంటాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఆమేన్. అర్థమవుతుందండి? ఎందుకో తెలుసా? మనం ఎప్పుడు పరిచర్యనే చూడాలి. ఆమేన్. డోంట్ లుక్ ఎట్ ద పర్సన్. మీరు ఎప్పుడు ఎవరిని కనుక్కోవాలన్నా ఏం చేయాలి? చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ఒక చిన్న సమస్య వచ్చింది. జనాలందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఆ టైంలో ఏలియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారండి? ఏలియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఏలియా రావాలి. ఎందుకంటే యేసుప్రభు వచ్చే ముందు ఎవరు రావాలి చెప్పండి? ఏలియా రావాలని చెప్తుంటే వీళ్ళందరూ ఎవరి కొరకు ఎదురు చూశారు? అప్పుడు ఏమండి, మిగతా వాళ్ళు వింటలేదా? వింటున్నారా లేదా? వింటున్నారు కదండి. ఎవరి కొరకు ఎదురు చూశారు? ఏలియా కొరకు ఎదురు చూశారు. మరి ఏలియా కొరకు ఎదురు చూస్తారని చెప్పేసి ఏలియా అంటే వీళ్ళు ఏమనుకున్నారని అంటే, ఇంత గడ్డ వేసుకుని ఒక షాల్ లాంటిది కప్పుకొని ఒక కర్ర లాంటిది ఏదైనా పట్టుకుని అలాగే తిరుగుతూ ఉంటాడేమో అని వీళ్ళ ఎక్స్పెక్టేషన్. అందుకనే యూదులందరూ ఇప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నారు. లాంగ్ రోబ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? దే ఆర్ ట్రైంగ్ టు ఇంపర్సనేట్ ఎలైజా. ప్రాఫిట్ చెప్పారు ఆ విషయం క్లియర్గా. అందుకనే వాళ్ళు గడ్డాలు ఇవన్నీ నెత్తి మీద చెంగు వేసుకోవద్దనంటే వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏలియాకి ఎలా ఉంది, ఇక్కడ వరకు వేసుకున్నాడో లేదో అని డౌట్ వాళ్ళకి. అర్థమవుతుందండి మీకు? సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. అయితే వీళ్ళు ఎవరి కొరకు ఎదురు చూశారు? కానీ ఏలియా వచ్చాడా రాలేదా? టైంలో వచ్చారు. ఆమేన్. కానీ ఎలా వచ్చాడు తెలుసా? పేరు మార్చుకుని వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఎలా వచ్చాడు? బాప్తిసం ఇచ్చి యోహాను వాళ్ళలో కానీ, వాళ్ళ చుట్టాల్లో కానీ, వాళ్ళ తాతల్లో కానీ, వాళ్ళ మామల్లో కానీ ఎవరికి వాళ్ళ పేరు
లేదు అని అంటే అయినా సరే దేవుడు పెట్టమన్నాడు కాబట్టి పెట్టేశారు. దేవుడు వాంటెడ్గా చేశాడు. దేవుడు కావాలనే చేశాడు. మరి పేరు ఎవరిది? వీళ్ళు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు, కానీ పేరు మార్చుకుని వచ్చాడు. జనాలు కనిపెట్టలేకపోయారు. కనిపెట్టారా? కనిపెట్టలేకపోయారు కాబట్టి చంపేశారు అతన్ని. ఇంకో విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గ్రహించండి. చూడండి, జనాలందరూ ఏలియా కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతమందికి డౌట్ వచ్చింది. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి, నువ్వు కానీ ఏలియావా? నువ్వు ఏలియావా? నువ్వు క్రీస్తువా? అడిగారా లేదా? ఏమండి బాప్తిస్మిచ్చి యోహాన్ని? అతను నేనే 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 అని అనేసాడా? నాకు తెలియదని అన్నాడు. ఇంకా బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏమన్నారో తెలుసా? లేక నువ్వు ఆ ప్రవక్తవా అని అన్నారు. నువ్వు ఏలియావా, క్రీస్తువా, లేక ఆ ప్రవక్తవా అని అడిగారు. మీరు లేఖనంలో చూసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎత్తుక్కోండి. నేను అన్ని రెఫరెన్స్లు ఇస్తుంటే మీకు ఎలా ఉందంటే అట్టుపండి తీసి నోట్లో పెడుతున్నట్టు ఉంది. తినేసి ఏం చేస్తున్నారో తెలుసా? మీరు మర్చిపోతున్నారు. ఏం చూడాలి మీరు? లేక ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? ఏ ప్రవక్త? నువ్వు ఏలియావా అని అడిగారు. నువ్వు ఇంకా క్రీస్తువా అని అడిగారు. లేక ఆ ప్రవక్తవా అని అడిగారు. ఏమండి అడిగారు? అమ్మగారు అడిగారా లేదా? ఆ ప్రవక్త ఎవరండి? ఆ ప్రవక్త ఎవరు? ఆర్ట్ thou that prophet అని అడుగుతున్నారు. హూ ఇస్ దట్ ప్రాఫిట్? నీవు ఆ ప్రవక్తవా? నీవు ఆ ప్రవక్తవా అని అన్నారు కదా. ఎవరు ఆ ప్రవక్త? ఎప్పుడైనా చదివారా బైబిల్లో? మొదట ఏమడిగారు? రెండోది క్రీస్తువా అని అడిగారు. అంటే అతను నేను క్రీస్తుని కాదు, ఏలియాను కాదని చెప్పాడు. నువ్వు పోనీ ఆ ప్రవక్తవా అంటే అంటే అంత్యకాలంలో ఇంకొక ప్రవక్త వస్తాడు కదా. ఎక్కడ? అంత్యకాలంలో యేసుప్రభు వారు రాకడ ముందు ఒక ప్రవక్త వస్తాడు కదా. నువ్వు కానీ ఆ ప్రవక్తవా? ఏంటి సంఘాలు మిస్ అయిపోయినాయండి ఆ లేఖనం. అందుకని పరదేశంలో ఉన్న ఆత్మలు మాత్రం మిస్ అవ్వవు. వర్డ్ టు వర్డ్ ఖచ్చితంగా దేవుడు చెప్తే తీరుతాడు. ఆమేన్. నువ్వు ఆ ప్రవక్తవా అంటే ఆ ప్రవక్త అంటే ఎవరో చెప్పనా? ఏ ప్రవక్తలో అయితే మోషే వంటి పరిచర్య జరుగుతుందో, ఏ ప్రవక్తలో అయితే క్రీస్తు పరిచర్య జరుగుతుందో, ఏ ప్రవక్తలో అయితే ఏలియా పరిచర్య జరుగుతుందో, నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగుతాడు. ఇప్పుడు అలా జరిగినటువంటి ప్రవక్త ఎవరు? మోకాళ్ళు లేచి దేవుడిని అడగండి. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం లేని వాళ్ళకి ప్రార్థన చేయండి. బైబిల్ ఏదో ఉత్తినే వచ్చేసేది అనుకోండి. కష్టపడి ఏదైనా మీరు ప్రత్యక్షత తెచ్చుకున్నారనుకోండి, ఆ ప్రత్యక్షత మీతో ఉంటుంది. ఆమేన్. మీకు చూసినటువంటి పరదేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఈజీగా దేవుడు కనపడలేదు. ఆమేన్. అబ్రహాముకి ఎండవేళ కూర్చున్నాడట. అబ్రహాంకి ఎంత పరీక్ష చేశాడు చూడండి. 75 సంవత్సరాలు పిల్లలు లేరు. అలాంటి పరిస్థితుల్లో పరీక్ష చేసి 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 ఫైనల్గా ఇచ్చాడండి. ఆమేన్. యోబుకు మామూలుగా కనపడ్డాడండి. అయ్యి బాబా, యోబు గురించి సినిమా తీస్తే అది చూస్తేనే భయంకరంగా ఉంది. ఏమండి, అలాంటి కష్టాల్లో దేవుడు ప్రత్యక్షతను ఇచ్చాడు. అంతేగాని మనం రెగ్యులర్గా నార్మల్ క్రైస్తవత్వంగా పొద్దున్న ప్రార్థన, రాత్రి ప్రార్థన, దేవుని స్తోత్రం, హల్లెలూయా, తినేటప్పుడు ప్రార్థన, దట్ ఈస్ నాట్ ద క్రిస్టియానిటీ. అలా చూపిస్తే, మనం అలా చేస్తే దేవుడు ప్రత్యక్షతను ఇవ్వాల్సినటువంటి నెసెసిటీ లేదు. జాన్ ఎలా ఏడ్చాడో మనం కూడా ఏడిస్తేనే ప్రత్యక్షత. ఆమేన్. క్రై ఫర్ ద రెవల్యూషన్, వెయిట్ ఫర్ ద రెవల్యూషన్, స్పెండ్ టైమ్ విత్ ద గాడ్ ఫర్ రెవల్యూషన్. ఆమేన్. దేవుడితో స్పెండ్ చేయండి. నేను ఒక మెసేజ్ ఇస్తాను. మీలో ఎంతమంది టేబుల్ ఇంకా యాప్ వేసుకోలేదు చెప్పండి.
యాప్ వేసుకోండి, దాంట్లో తెలుగు డౌన్లోడ్ అవుతాయి, అన్నీ డౌన్లోడ్ అవుతాయి. మీరు డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలో చెప్పిన దాన్ని మీరు వింటూ ఉండండి. వర్తమానాలు తెలుగులో కూడా ఉన్నాయి. మీరు ఒక 2 గంటలు 3 గంటల దేవుడు ప్రత్యక్షం మీరు ఎలా వింటున్నారనుకోండి, ఫస్ట్ రోజు ఎలా ఉంటుందో తెలుసా? గ్రీక్ అండ్ లాటిన్ మీకు ఏ మొక్క అర్థం అవ్వదు. రెండో రోజు ఓహో వీడు ఏదో తెలుసుకోవటానికి యేసుప్రభుని కొంతమంది ఎలా వెంబడించడానికి వచ్చారు చెప్పనా? ఇతను ఏటో చూద్దామని అనుకుని వచ్చిన వాళ్ళకి దేవుడు చూపించుకోలేదు. ఆమేన్. ఈయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకుందామని అనుకున్న వాడికి మాత్రం మొత్తం చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో అందుకని మనం ఏం చేయాలి? స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్. అప్పుడు దేవుడు ప్రత్యక్షతను ఇస్తాడు. అంతేగాని నార్మల్గా ఇవ్వాల్సిన నెసెసిటీ కూడా ఆయనకి లేదు. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. అంటే ఒక్కొక్క కాలములో ఒక్కొక్క విధముగా దేవుడు వచ్చిన వాళ్ళలో అందరిలో దేవుని యొక్క ఒకే ఆత్మ ఉంది కాబట్టి ఆయన ఎలా వచ్చినా పట్టేసుకున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నామో ఆయన దొంగ వలే వచ్చే టైంలో ఉన్నాం. ఆయన మొదటి రాకడలో కొంతమంది దగ్గరికి దొంగ వలే వెళ్ళాడు కాబట్టి కనిపెట్టలేకపోయారు వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు మనకి రెండవ రాకడలో ఉన్నాం కదా మనము. ఇప్పుడు కూడా దేవుడు కొంతమంది దగ్గరికి దొంగ వలే వచ్చి వెళ్ళిపోతాడు. కానీ నీవు నేను ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మనకు దొంగ వలే కాదు, ఏ వేషం వేసుకొచ్చినా ప్రభా నువ్వే నాకు తెలుసు, నాకు తెలుసు అన్నాను. పదరా బాబు పద, నిన్ను వదిలేద్దాం అనుకున్నాను కానీ నిన్ను వదలటానికి అవ్వదు. పద పట్టుకు పద, చెప్పలు కూడా దేవుని వైపు పెడతాం. ఆమేన్. దట్ ఈస్ హౌ అవర్ ఫెయిత్ షుడ్ బి. ఎలా వచ్చినా సరే చాలా జాగ్రత్త. అందుకనే ప్రత్యక్షత ప్రతి వారికి ఇండివిజువల్ రెవల్యూషన్. ఆమేన్. నాకు ఒకలాగా అర్థమైంది, మీకు ఇంకొక, మీరు చదవకపోతే ఎలాగ అర్థమవుతుంది? మీకు ఇంకోలాగా అర్థమవుతుంది, మీకు ఇంకోలాగా. ఎందుకో తెలుసా? ఆ ప్రత్యక్షత ఏ టైంలో ఇస్తానన్నాడు తెలుసా? ప్రవక్త టైంలో కాదు, ప్రవక్త యొక్క వర్తమానం బయటకు వస్తున్నటువంటి టైంలో నువ్వు ఎవరెవరైతే కరెక్ట్గా చదువుతున్నారో వింటున్నారో వాళ్ళకి దేవుడు రెవల్యూషన్ ఇస్తానన్నాడు. ఆమేన్. డ్యూరింగ్ ద వాయిస్ ఆఫ్ ద సెవెంత్ ఏంజెల్, నాట్ ఇన్ ద డేస్ ఆఫ్ సెవెంత్ ఏంజెల్. ఆ దినాల్లో కాదు. నీకు ఇంగ్లీష్ అర్థమైపోతే మనం ఏం చేయగలం? ఉపవాసాలు, కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ చూస్తే తప్ప దేవుడు ఏమండి పౌలు గారికి అంత ప్రత్యక్షత ఉన్నప్పుడు చెరసాల్లో పెట్టించాల్సిన నెసెసిటీ ఏముందండి? వాక్యాన్ని ఆపేయటం కాకపోతే పోనీ అక్కడ ఉంటే ఆపగలిగారా? అక్కడి నుంచి కూడా లెటర్లు రాయడం మొదలుపెట్టారు బేదరాజు. దేవునికి మహిమ కలుగును గాక. ద స్పిరిట్ దట్ ఈస్ ఇన్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ క్రైస్ట్, నో బడీ కెన్ స్టాప్ యూ. నీలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆత్మ అయితే ఏ విధంగా నిన్ను ఎవరు ఆపలేరు. మరణమే ఆపలేకపోయింది ఎవరిని? ఆత్మను మరణం ఆపలేకపోయింది. ఆపిందా? సో కనుక మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అలాగ అవుతూ ఉంటుంది అనమాట. రైట్ 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 టైం అయిపోతుంది జీసస్ అన్నారు. సరే 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 ఇప్పుడు ఎలాంటి టైంలో ఉన్నాను అంటే అందరూ ఇప్పుడు ఎలాగున్నారు? అబ్రహాం అడిగాడు, ప్రభువా పునాదులకి వెళ్ళి పట్టణం ఒకటి చూపించావు కదా. ఏం చూపించావు నాకు? పునాదులకి వెళ్ళి పట్టణం చూపించావు కదా. ఆ పట్టణంలోకి తీసుకెళ్తానన్నావు కదా. ఎలా ప్రభా? సరే సరే ఓకే. అంటే ఈ శరీరాలతో ఇప్పుడు వెళ్తామా ప్రభా? మేము కాదు నాన్న, ఏజ్కేల్ 37లో చెప్పాను కదా. నేను ఏం చెప్పాను? ఏజ్కేల్ 37లో చెప్పాను కదా. ఓ ప్రవచిస్తే ఏమవుతుంది? ఏ బోన్ కా బోన్ అటాచ్ అయిపోతుంది అని చెప్పాను కదా. ఆమేన్. అంతే. ఈయన ఇక్కడ ప్రవచిస్తున్నారు. ప్రతి అప్పుడు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడు చెప్పండి? సన్ ఆఫ్ మ్యాన్లో వెళ్ళాడా లేదా చెప్పండి? వాళ్ళ దగ్గరికి చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి ఎలా వెళ్ళాడు ఈయన? మనుష్య కుమారుడు కదా. మనుష్య కుమారుడుగా వెళ్ళినటువంటి ఆ టైంలో ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఏజ్కేల్లో చెప్పాను కదా నేను, ఏజ్కేల్ 37లో అన్నీ ఆయన ప్రవచిస్తుంటే అబ్రహాముని ఎక్కడ పాత పెట్టారండి? సారాను ఎక్కడ పాత పెట్టారు? యోబుని ఎక్కడ పాత పెట్టారు? యోసేపుని ఎక్కడ పాత పెట్టారు?
అక్కడ సౌండ్ మొదలైందటండి. అక్కడ సౌండ్ మొదలైందట. ఒక్కొక్క ఎముక అబ్రహాం ఎముకలు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఎముకలు, ఇది నాది, ఇది నాది, అచ్చే అక్కడ ఏళ్ళు ఉండిపోయింది. అది ఇలా ఇచ్చేవని ఒక్కొక్క ఎముక అన్ని సౌండ్ ఒక్కొక్కటి అటాచ్ అవుతుంటే ఆ ఎముకలన్నీ టక కొట్టుకుంటుంటే గొప్ప సౌండ్ వచ్చిందట. అప్పుడు దేవుడు బలమైన గాలి, ఎక్కడ పేతురు గారి టైంలో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో అలాంటి గాలి అక్కడ వీచిందట మొదటి పరదేశంలో. ఆ సౌండ్ వచ్చేటప్పటికి మొత్తం అన్నీ ఏదేదే ఒక్కొక్కటి అబ్రహాం తాలూకా అబ్రహాంకి, సారాకి, యోబుకి అన్నీ రెడీ అయిపోయినాయట. మళ్ళీ ప్రవచించేటప్పటికి వాటన్నిటి మీద శరీరం వచ్చిందట. ఏమేన్ శరీరం వచ్చి అవన్నీ జీవాత్మతో అలా నిండుకొని ఉన్నాయి, రెడీ అయిపోయినాయట. దేవునికి మహిమ కలుగును కాక. చప్పలు కూడా దేవుని మహిమ పడదామా. అలాగే ఏమవుతుందో తెలుసా, ఇప్పుడు రెండో రాకడలో ఉన్నాం కదా, కొన్ని ఎముకలు ఆ వైజాగ్ పట్టణంలో కూడా అతుక్కుంటూ ఉంటాయి. చప్పలు కూడా దేవుని మహిమ పడదాం. కొన్ని ఇండియాలో అతుక్కుంటూ ఉంటాయి, కొన్ని అమెరికాలో అతుక్కుంటాయి, కొన్ని ఆఫ్రికాలో అతుక్కుంటూ ఉంటాయి. అతుక్కుని ఒక్కొక్కటి అన్నీ రెడీ అయిపోయేటప్పటికి ఆ బలమైన గాలి, ఎక్కడ పేతురు గారి టైంలో వచ్చింది కదా బలమైన గాలి, అలాంటి గాలి వచ్చేటప్పటికి అందరూ సజీవంగా లేచి నుంచి ఉంటారట. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. ఆమేన్. బలమైన గాలి. సరే, అందరూ రెడీ అయిపోయారు. ప్రభువా వెళ్దా, నాకు శిష్యులు ఉన్నారు కదా భూమి మీద కొంతమంది శిష్యులు ఉండిపోయారు. వాళ్ళతో నాకు ఒక 40 రోజులు పని ఉంది. ఎన్ని రోజులు పని ఉంది? 40 రోజులు పని ఉంది వాళ్ళతోటి. నాకు కొద్దిగా వాళ్ళతోటి చిన్న పనులు ఉన్నాయి. మామూలుగా చెప్తే వాళ్ళు వినలేదు. ఇప్పుడు నేను మహిమ శరీరంగా వెళ్తే తప్ప వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. దాంట్లో తోమా అనేవాడు ఒకడు ఉన్నాడు. మామూలుగా చెప్తే అసలే ఏండో, వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాలి నేను, వెయిట్ చేయండి. సరే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు బ్రతికున్నటువంటి టైంలో ఏ ప్రదేశం చూద్దామని అనుకుంటున్నారో అవన్నీ తిరిగండి, అప్పుడు పైకి వెళ్దామని అన్నాడట. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదామండి. అవన్నీ తిరిగండి అని అన్నాడట. సరదా చెప్తున్నాను అనుకుంటున్నారా ఏంటి మీరు అన్నీ తిరగండి ఈ లోపల. అప్పుడు నేనేమనుకుంటాను తెలుసా, ఒకసారి బ్రహ్నాం టెబర్నకల్కి వెళ్ళి చూసి వచ్చేద్దాం, ఒకసారి ఏదైనా వనంకి వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఆ హానోక ఆ మెట్లు ఎక్కాడు కదా పైకి, ఎక్కడికి? పిరమిడ్ ఎక్కాడు కదా. అవి ఎక్కినప్పుడు ఎలా ఎక్కాడో చూద్దాం ఒకసారి. అక్కడ పైన తలరాయి ఇంకా రాలేదు కదా, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి అని చెప్పేసి. అండ్ మనకు గైడ్ ఎవరు ఉంటారో తెలుసా? ప్రవక్తే ఉంటాడు. ఇంకెవరు ఉంటాడు? మనకి చెప్పింది ఎవరో అతనే గైడ్ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో మొత్తం అంతా తీసుకెళ్ళి అందరూ చూపిస్తూ ఉంటారట. ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్తారు? సింగపూర్ వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం అనుకున్నా, చూడండి. ఇది చూడరా. ఒకళ్ళు స్విట్జర్లాండ్ వెళ్దాం అనుకున్నారు. వెళ్ళండి చూసిరండి అని అంటే, ఈ ట్రిప్లో ఎలా ఉంటుందో తెలుసా? ట్రిప్కి వెళ్ళారనుకోండి, ఆడిపోయాడు ఈడిపోయాడు అని న్యూస్ వస్తుంది కదా. ఏమండి, అవునా కదా? ట్రిప్లో ఏమవుతుంది? ఆడి చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, వాళ్ళకి ఎలాగైంది, వీళ్ళకి ఎలాగైంది. ఈ ట్రిప్పుల్లో ఎలా ఉండే, పదానికి ఏం చేస్తాం, వెనక్కి వెళ్ళిపోదాం. ఈ ట్రిప్పులు అలాగుండదు. చిన్నాన్న బ్రతికాడట. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. ఆ మామయ్యలు వేసాడట, తాతయ్యలు వేసాడు, పెదనాన్న లేచింది, నానమ్మ లేచింది. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. వాళ్ళు లేచారు, వీళ్ళు లేచారు, వాళ్ళు జీవించారు, వీళ్ళు జీవించారు అనేటువంటి మాటలు తప్ప జరగబోయేది చెప్తున్నాను మీకు. ఆడిపోయాడు ఈడిపోయాడు కాదు, ఆడు లేచాడు ఈడు లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అది నెక్స్ట్. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్తున్నాను. గట్టిగా చెప్తున్నాను బ్రదర్, కొద్దిగా ఓవర్ ఎక్సైట్మెంట్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆదాము దగ్గర నుంచి వీళ్ళందరూ పరిశుద్ధ పట్టణంలో తిరగటం మొదలెట్టారట. మన దేవుడిని సిలువేసింది ఎక్కడో చూద్దాం పద. ఏ సంఘాల్లో సిలువేసేస్తున్నారో చూద్దాం పదండి. వాళ్ళు ఏంటి ఇలా చేశారు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నా అర్థం అవట్లేదు ఏంటి వాక్యం. ఈ లోపల ఆ చర్చిల్లో ఎవరో సరైన వాళ్ళు ఉంటారు కదా, వర్తమానం తెలిసిన వాళ్ళు, హే అబ్రహాము అని గుర్తుపెట్టేవారట. వెంటనే మాయమైపోయాడట అబ్రహాం. హే యోబు,
ఇవన్నీ నా మాటలు అనుకుంటున్నారా? ఓవర్ యాక్షన్ చేస్తుంటే పాస్టర్ అని అనుకుంటున్నారు కదా. అలా ఇలాగైతే అనేకులకు కనపడరట. ఎలాగా? ఏమైంది? అనేకులకి కనపడ్డారట. అప్పుడు వీళ్ళలో ఫెయిత్ ఏమైందో తెలుసా? డబల్ అయిపోయిందట. ఎందుకో తెలుసా? రిజరక్షన్ అయిపోయింది. సమాధులు తెరవబడినాయి కనుక ఆ 40 దినాలు మళ్ళీ మనకు రాబోతుంది. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. దాట్ విల్ బి ద గ్రేటెస్ట్ రివైవల్ ఆన్ ది ఎర్త్ మై డియర్ చర్చ్. దాంట్లో పార్ట్ అవ్వాలా? బి ఏ పార్ట్ ఆఫ్ కదాష్. మత్తయి సువార్త 27 52 53. మత్తయి సువార్త 27 ఏం తెరవబడి అండి? అంటే పరదేశంలో ఉన్న వాళ్ళందరూ సమాధులు ఏమైనాయి ఇప్పుడు? ఎందుకంటే అక్కడ ఏమొచ్చినాయి? వాళ్ళకి మహిమ శరీరాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ శరీరాలకి ఏమొచ్చినాయి? ఇప్పుడు మాంసము రక్తము అన్నీ వచ్చినాయి. ఆ రక్తము కలిగినటువంటి పరిస్థితుల్లో ఏమొచ్చిందంటే మళ్ళీ మహిమ శరీరాలుగా మారి సమాధుల్లోకి వస్తే సమాధి ఎక్కడ ఆపగలదండి వాళ్ళని, అలాంటి వాళ్ళని? ఒరే బాబు, మీరు అందరూ రెడీ అయిపోండి, బట్టలు వేసుకోండి అంటే ఏంటనుకుంటున్నారు? మొత్తం రెడీ అయిపోయారు అనమాట. వాళ్ళు మహిమ వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. మహిమ వస్త్రాలు ధరించుకున్న వాడిని మరణం ఆపలేదు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. మహిమ వస్త్రాలు ధరించుకున్న వాడిని మరణం ఆపలేదు. సో అయ్యేటప్పటికి మొత్తం ఎంత వీళ్ళందరూ టపటప లేచిపోయి అక్కడికి తిరిగేస్తున్నారండి. ఏమైంది? సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరంలో ఏమి లేచినాయి అండి? పరిశుద్ధులా? తులసి సిస్టర్, ఏమి లేచినాయి? శరీరములు లేచినాయి అట. ఏమండి? ఆత్మలా? శరీరములు లేచినాయి అట. అందుకనే క్రీస్తునందున్న వాడికి మరణము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దెర్ ఇస్ నో డెత్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు లేకపోయినా కూడా మరణం లేదు, కానీ ఆడికి నరకంలో ఉంటాడు. అదే ప్రాబ్లం. క్రీస్తు లేకపోయినా కూడా, కానీ ప్రాబ్లం ఏంటంటే రాంగ్ ప్లేస్లో ఉంటాడు. రైట్ ప్లేస్లో ఉండాలంటే క్రీస్తు లోపల ఉండాలి. ఆమేన్. చూడండి, లేచెను, వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత. ఎప్పుడండి? ప్రభు లేచిన తర్వాతేనండి. అందుకనే మొదటి పునరుద్ధానం ఆయనదే. పునరుద్ధానంలో మొదటివాడు అతను లెక్కే. ఆమేన్. ఆయన లేచిన తర్వాత, ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు, ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి, నేను ఇందాక చెప్పాను కదా, అబ్రహాం బ్రదర్, యో బ్రదర్, నీకు ఇంకో విషయం చెప్పనా? అప్పుడు ఏమైనా తెలుసా? ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కి టికెట్ తీసుకుని, యూ డోంట్ నీడ్ ఎ టికెట్. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. నీకు టికెట్ అక్కర్లేదు, ఇలా కళ్ళు మూసుకుంటే అక్కడ ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? టైం ట్రావెల్ చేస్తావు. యూ డోంట్ నీడ్ ఎనీ టికెట్స్. నీకు ఇంకా టికెట్ అక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ న్యూ బాడీ అని అన్నాడు ప్రవక్త. నీకు టికెట్ అక్కర్లేదు. ఇప్పుడు ఏం కావాలి? క్రొత్త శరీరం కావాలి. అది నువ్వు పొందుకోవాలనంటే తిరిగి జన్మించాలి. సింపుల్గా తేల్చాడు ఆయన. ఆమేన్. నీకు క్రొత్త శరీరం కావాలి. క్రొత్త శరీరం ఎలాగొస్తుంది? నీకు పాత సమస్తం ఎప్పుడు గతిస్తాయి? నువ్వు క్రీస్తులో మరణిస్తే. క్రీస్తులో మరణించిన వాడు ఏమవుతాడు? మళ్ళీ నూతన సృష్టి, తిరిగి జన్మించాడు. ఆమేన్. సో తిరిగి నీకు అందుకని టికెట్ అక్కర్లేదట, కానీ కొత్త శరీరం కావాలట. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సినిమాకి వెళ్ళిపోతాం అనుకోండి. టైం ట్రావెల్ బైబిల్లో జరిగిందా లేదా? అహాబుని అంటాడు ఏలియా, ఓ అహాబు, మోపైన వాన కురవబోతుంది, నువ్వు వెళ్ళిపో అంటాడు. కానీ అహాబు కంటే ముందు ఏలియా అక్కడికి వెళ్ళిపోతాడు. అహాబు వెనుక గుర్రాల మీద వెళ్ళాడు. ఏలియాని దేవుని యొక్క ఆత్మ తోడుకెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్ కూడా అలాగే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే మధ్యలో టక్మని ఎక్కి టక్మని వాక్యం చెప్పి దిగిపోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో జరిగినవి చెప్తున్నాను, నా సొంత విషయాలు కాదు ఇవన్నీ.
టైం ట్రావెల్ చేయటం మొదలు పెడతారు. ఆమేన్. నేనేమనుకున్నాను తెలుసా, ఆ రోజు ఒక్కసారి ఏదైనా వనంలోకి వెళ్ళిపోవాలి. పాపము లేనటువంటి టైంలో ఏదైనా వనం ఎలా ఉందో అలా చూడాలి. అప్పుడు నేను అక్కడ ఉండి ఏం చేస్తుంది తెలుసా, ఏ కొండ అలా పక్కెళ్ళు, సింహం ఇలా రా సరే, వావ్ నైస్ మై బాయ్ చలో. బాలుడు నాగుపోతాడు, మా పుట్టని పట్టుకెళ్తాను, అప్పుడు ఆడు పట్టుకుని లాగాలి. ఏమే, నేను దేంతో ఆడుకోవాలి? కొదమ సింహంతో ఆడుకోవాలి. మీరు దేంతో ఆడుకోవాలి? కొదమ సింహం. అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ ఫస్ట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి లేదా చూసి వచ్చేయాలి. ఇన్ని జరిగినాయి అండి, బాగున్నాయి, అంత చాలా బాగుంది. అందరినీ తీసుకుని ఆయన తిరిగి లేచిన తర్వాత తీసుకెళ్ళి ఈ పరదేశం తీసుకెళ్ళి పైన పెట్టేశాడు. కానీ వీళ్ళెవ్వరిని పరలోకానికి తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళాడా? ఎవరిని? ఈవెన్ ప్రాఫిట్ కూడా వెళ్ళలేదు. పరదేశం ఎలా ఉందో చెప్పారు. ఒకరోజు ప్రాఫిట్ చెప్పనా ఆపేనా? ఒకరోజు ప్రాఫిట్ అలా పడుకున్నారట. 60 ఇయర్స్ ప్లస్ అయిపోయింది. అలా పడుకుని దిండి మీద తల కింద ఇలా చేతులు పెట్టుకుని అలా ఆకాశంలో చూస్తూ అబ్రహాం లాగా. ఎందుకంటే ఆయనకి పేరు ఒకటే, ఈయనకి పేరు ఒకటే. అబ్రహాం స్పెల్లింగ్లో ఎన్ని లెటర్స్ అండి? ABRAHAM. ఎన్ని? ఈయన పేరేంటి? BRANHAM. 7. అక్కడ హామ్ ఉంది, ఇక్కడ హామ్ ఉంది. ఈయన కూడా అలాగే పడుకుని అలా చూస్తున్నాడట. ప్రభువా, చాలా వర్తమానాలు బోధించాను, చాలా చెప్పాను, నీ కొరకు చాలా చేశాను అని నేను అనుకుంటున్నాను. ఇంకా నాలో శక్తి ఉంది, ఏదో చేయాలని ఉంది. కానీ ఫిబ్రవరి 17, 2061 అనుకుంటా డేట్. అలా పడుకుని అనుకుంటే ఒక స్వరం అంటుందట, ఇప్పుడే స్టార్ట్ అయిందని. ఇప్పుడే స్టార్ట్ అయిందనంటే ఈయన వెంటనే, నేను కానీ మాట్లాడుకుంటున్నాను నాతోటి అని చెప్పాడు. ఇలాగ ఆయన పెదాల మీద వాళ్ళ చేతులు పెట్టుకున్నాడు. అంటే మళ్ళీ స్వరం వస్తుందట, ఇప్పుడే స్టార్ట్ అయింది, కీప్ ప్రెస్సింగ్ ఆన్ అని అన్నాడట. ఇప్పుడే స్టార్ట్ అయిందనంటే, అలా కాదు ప్రభా, నేను అసలు పరలోకం గురించి అలా ఉంటుందని ఇలా ఉంటుందని చాలా చెప్తున్నాను, కానీ అసలు ఎలా ఉంటుందో నాకు తెలియదు ప్రభా, ఒక్కసారి చూపించు ప్రభా అంటే ఆయన అలా కళ్ళు మూసుకుంటే పరదేశంలోకి అలా వెళ్ళిపోయారటండి. ఎలా వెళ్ళిపోయారు? ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒకసారి మీరు మూసుకోండి. ముందు సేవకుడు మాట వినాలి కదా వెళ్ళాలంటే. నిద్రపోకండి అలాగని, దొరికిందే ఛాన్స్ అని. మూసుకున్నారా? అలా కళ్ళు మూసుకునే ఉండండి. అలా పరదేశంలోకి వెళ్ళిపోయాం. పరదేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవాది దేవుడు ఉన్నారా అంటే అక్కడ లేరు. అక్కడ ఏముందో తెలుసా? దేవుని యొక్క సన్నిధి మాత్రమే ఉంది. ఏముంది అక్కడ? కళ్ళు మూసుకునే ఉండండి. పరదేశకి వెళ్దాం అనుకునేవాళ్ళు. దేవుని యొక్క సన్నిధి మాత్రమే ఉంది. దేవుడు అక్కడ లేడు. ఆ ప్రెజెన్స్ని చూసేటప్పటికే ప్రజలకి నిన్నటికి మొన్నటికి తేడా తెలియలేదట. నిన్నటికి మొన్నటికి తేడా తెలియలేదట. దెర్ ఈజ్ నో ఎస్టర్డే, దెర్ ఈజ్ నో టుడే. ఆ దేశం ఎలాగుంది? అక్కడ నిన్న లేదు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నది యుగ యుగములు జీవించుచున్నవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉంటే యుగ యుగములు టైం తెలియదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అక్కడ ఉంటే ఏం తెలీదు? టైం ఏమీ తెలీదు. అలా ఈయన వెళ్ళేటప్పటికి, ఈయన మొత్తం అందరూ వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది ఒక 20 years ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి అనేక మంది యంగ్ ఉమెన్ వచ్చి, వావ్ బ్రదర్ బ్రనామ్, వండర్ఫుల్ వండర్ఫుల్, వీఆర్ హ్యాపీ, వీఆర్ గ్లాడ్ దట్ యువర్ హియర్ అని చెప్పి అందరూ ఇదే స్టోరీ ఎవరో దినకరన్ గారు చెప్పుకున్నారు, నాయనే వెళ్ళానని చెప్పి. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ బ్రనామ్. వెళ్ళి అందరూ ఇలా చేతులు వేస్తున్నారట. కానీ చూడండి, ఆయనకి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ కనుగొన్నాడట. ఏంటి అద్భుతమైనటువంటి విషయం అంటే, చూడండి, ఇప్పుడు మనమందరము ఏ శరీరంతో ఉన్నాము?
మానవ శరీరం, మనకి గ్లాండ్స్ ఉంటాయి, అవునా కదా? స్త్రీ పురుషుల మధ్య అట్రాక్షన్ ఉంటుంది. యంగ్ పీపుల్ వచ్చి అక్కడ వచ్చి చేతులు వేసినా సరేనట, దెర్ ఈజ్ నో అట్రాక్షన్ దట్ ఈజ్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి అట్రాక్షన్ అక్కడ లేదట. అందరూ ఒకేలా ఉన్నారట. ఈ లోపల వాళ్ళ వైఫ్ వచ్చింది, హోప్ అనేటువంటి ఆవిడ, బ్రదర్ బ్రానామ్ అనిందట. ఏది నన్ను బ్రదర్ అంటున్నావు ఏంటని అంటే, ఇక్కడ అందరూ అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ తప్ప ఇక్కడ ఏమండి అవి ఏమీ లేవన్నారు. చెప్పలు కూడా దేవుని మైపడతాయి, ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్. అందుకని క్రీస్తులో మనం అందరం సహోదరులు అయ్యాం. ఏమే చూడండి, ఆల్ బ్రదర్ అని అనమాట. అందరూ అలాగే అనేసి ఉండేటప్పటికి ఈయనట వెంటనే ఇలా తిరిగి చూసేటప్పటికి వెంటనే అక్కడ యూత్ నుంచి ఉన్నారటండి. ఎంత యూత్ నుంచి ఉన్నారట చాలామంది అక్కడ. ఆ యూత్ అందరూ ఎలా ఉన్నారంటే, యంగ్ మగవాళ్ళు అందరూ ఏజ్ 20 లోపలే ఉన్నారటండి. చూడండి, ప్రతి వాళ్ళకి ఒక ఏజ్, చాలా అందమైన ఏజ్ ఉంటుంది లైఫ్లో. చూడండి, ఆ యూత్ అందరూ ఎలాగున్నారంటే చాలా అందంగా ఉన్నారటండి. మగవాళ్ళందరూ ఎంత అందంగా ఉన్నారంటే వాళ్ళ కళ్ళట నక్షత్రాల వలె మెరుస్తున్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బ్రైట్ ఐస్ అంటే నక్షత్రాల వలె మెరుస్తున్నాయట. వాళ్ళ కళ్ళన్నీ నక్షత్రాల వలె మెరుస్తుంటే వాళ్ళ పళ్ళు చూస్తే ఒక్కొక్కటి ముత్యాలలాగా మెరుస్తున్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా, అక్కడ సిక్నెస్ లేదు, అనారోగ్యం లేదు, రోగం లేదు, బాధ లేదు, కష్టం లేదు, ట్రాజడీ లేదు, ఏమీ లేనటువంటి శరీరం ఎలా ఉంటుంది, అంతే ఫ్రెష్గా ఉంటాడు అనమాట. చెప్పలు కూడా దేవుని మహిమ పడదాం. హెల్దీ పీపుల్. ఈ లోపల ఒకళ్ళు వచ్చి అందరూ ఇంకొక కొంతమంది వచ్చారట, స్త్రీలు, ఇంకో మల్టిట్యూడ్స్ ఆఫ్ స్త్రీలు, చాలా మేల్ అండ్ ఉమెన్ చాలామంది ఉన్నారట. చాలామంది ఉంటాయి. వీళ్ళందరూ ఎవరనంటే వీళ్ళందరూ కూడా నీ యొక్క వర్తమానం విని మారినోళ్ళు అన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు ఇంతమంది ఇలా, అదే కదా ప్రవక్తలు తమ యొక్క పితరుల యొద్దకు చేర్చబడతారని లేఖనం ఉంది కదా. నువ్వు తెలీదా ప్రాణం అంటే, నాకు తెలుసు కానీ మా చుట్టాలు ఇంతమంది లేరు. నీ చుట్టాలు కాదు, నీ వర్తమానం విని మారినోళ్ళు వీళ్ళందరూ. చేపలు కొట్టి దేవుని మహిమ పడదాం. ఆమేన్. నీ చుట్టాలు కాదు వీళ్ళు. మరి దీన్ని బట్టి జడ్జ్ చేస్తారంటే, మరి పౌలు గారికి పేతురు గారికి అంతేనా అంటే వాళ్ళకి కూడా అంతే. వాళ్ళు చుట్టాలు చూడని చూపించారట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఉన్నారు బోళ్ళు మంది, ఏ టైంకి ఆ టైంకి ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఏంటో తెలుసా, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చాలామంది ఇలా చూసి వీళ్ళందరినీ చూస్తే ఒక్కొక్కళ్ళు వస్తే వాళ్ళు ఏజ్ ఎంత ఉంటుందో నేను అనుకున్నాడట, వీళ్ళకి మహా అయితే 20 ఏళ్ళు ఉంటాయి అనుకున్నాడట. ఈయన ఇలా చూసుకునేటప్పుడు ఈయన కూడా చాలా యంగ్గా ఉన్నాడట. నా పాత ముసలి దేహంలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు నాకు అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ముసలి దేహంలోకి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నన్ను ప్రభా ఇక్కడ ఉంచే ప్రభా అని అడిగాడట. పేతురులాగా, ప్రభువా మనం ఎక్కడ ఉంటే మంచిది. ఆ ముసలి దేహంలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదట అతనికి. చూస్తే వీళ్ళందరూ చూస్తే యంగ్ పీపుల్, వీళ్ళంతా చాలా బాగుంది, అంతా ఇక్కడ బాగుంది నాకని అనిపించిందట. ఒక స్వరం ఆయనతో మాట్లాడుతుంది గైడ్ చేస్తూ. వీళ్ళంతా ఏజ్ అంతా తెలుసా, 90 years టైంలో మరణించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా ఏజ్ 90 years అలాగే ఉంటాయని అన్నారట. ఎన్ని సంవత్సరాలు? అందుకని చూసారా బైబిల్లో, బాలుడు 100 సంవత్సరాల వయసు గలవాడై మృతి చెందాడని ఉంది బైబిల్లో. అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అంటే అక్కడ మరణం లేదు ఇంకా. అర్థమైందండి? సో ఇలాగ మొత్తం ఇవన్నీ చూసేటప్పటికి సో ఆ స్వరం అంటుందట, నేను యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాను. ఎవరిని చూడాలనుకుంటున్నాను? నేను యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాను. మీరు అంతా బాగుంది, ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇదంతా చాలా అద్భుతంగా ఉంది, నీకు చూడటానికి అవ్వదు ఇప్పుడు అని అన్నారట. ఇప్పుడు చూడటానికి, కానీ మరి ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అన్నాడట. ఇక్కడే ఎక్కడో ఉన్నట్లే అనిపిస్తుంది నాకు. అది ఆయన సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హిస్ ప్రెజెన్స్ ఈజ్ దేర్. ఆయన సన్నిధి ఎలా ఉంటుంది? ఏమిటది? సన్నిధి. మొత్తం ఆ పరదేశం నిండా ఆయన సన్నిధే ఉందటండి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ నిత్య సుఖములు కలవు. దేవునికి మహిమ కలుగును గాక. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అక్కడ ఏముంటుంది? నిత్య సుఖములు కలవు. ఆ ప్రదేశం అంతా చాలా హ్యాపీగా ఉంటాయి. సరే ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా అలాగా స్వరం చెప్తుందట, ఇలాగుంటుంది అలాగుంటుంది ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత యాక్చువల్ బుక్ తీయాలి, ఇంకా చాలా రాశాను దాంట్లో, కానీ మరి తీయడానికి టైం లేదు. సో త్వరగా ముగించుకుందాం. సో
అప్పుడు ఆయన్ని ఆ యొక్క బియాండ్ ద కర్టెన్ ఆఫ్ టైం తీసుకుని వెళ్ళేటప్పటికి అలా ఉందని చూసేది, అన్నీ అయిపోయినాయండి. ఏమండి, మళ్ళీ ఆయన శరీరం ఆయనలోకి వచ్చేస్తుందట. ఆ పాత ముసలి దేహం అక్కడే ఉండేది. అబ్బా మళ్ళీ వెళ్ళాలా అనిపించిందట ఆయనకి. కానీ తీసుకుని వెళ్ళి చేసిన తర్వాత 7 ముద్రలు బోధించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏం బోధించాడు ఆయన? 7 ముద్రలు బోధించారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగని ఆయన దేవుడు కాదు. అర్థమవుతుందండి? మనకంటే ఆధ్యాత్మిక స్థితిలో ఒక అడుగు ఎత్తున్న వాడిని మనం ఫాలో అవ్వాలి. ఆమేన్. పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు. అర్థమవుతుందండి? సో మనం అలాంటి వ్యక్తుల్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే మన పైన ఇంకొకళ్ళు ఉండాలి. అది క్రీస్తు యొక్క ఆర్డర్. మన పైన ఎవరు ఉండాలి? ఇంకొకళ్ళు ఉండాలి. నడిపించేవాడు గుడ్డోడు అనుకోండి, గాడ్ బ్లెస్ యూ, అంతే, మనం ఏం చేయలేము. రైట్, చూడండి ఆ తర్వాత జరిగినటువంటి విషయం. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేయటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ బాగానే అయిపోయిందండి. రైట్, కానీ ఒక మాట చెప్పాను, గుర్తుందా మీకు? ఈయన ఎక్కడ పెట్టారన్నారు? వీళ్ళందరినీ పరదైసులోనే పెట్టారు. అవునా కదా? పరలోకం తీసుకెళ్ళారా? పరదైసు వేరు, పరలోకం వేరు. పరలోక రాజ్యములో పరలోకము ఎవరి కొరకంటే రెప్పపాట్లో మార్పు చెందితే ఆ పరిశుద్ధులు పరదేశంలో ఉన్నవాళ్ళు కిందకు వస్తారు, సమాధులు తెరవబడతాయి. మీరు నేను మనం ఏం చేస్తాం? రెప్పపాట్లో మార్పు చెందుతాం కదా, అప్పుడు వెళ్ళేది పరలోకం. చెప్పలు కూడా దేవుని. అందుకనే ఇందాక లేఖనం ఏం చదివాము? వారికంటే మరీ శ్రేష్టమైనది మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ శ్రేష్టమైన నగరం ఎలా ఉంటుందో తెలుసా? బంగారు వీధులు ఉంటాయి. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదామండి. ప్రతి వాళ్ళకి దేవుడు తన సొంత హస్తాలతో బిల్డింగ్ కడుతున్నాడు. ఎక్కడ బిల్డింగ్ లేదని కంగారు పడిపోకు, ఇక్కడ అపార్ట్మెంట్ లేదని కంగారు పడుకో. అక్కడ ప్రతి వాడికి విల్లాలు ఉన్నాయి. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. ప్రతి వాడికి ముత్యం మీద అక్కడ పేరు రచించుతాడు. ఓ బ్రదర్ సందీప్, ఓ బ్రదర్ పాల్, సిస్టర్ సో అండ్ సో, సిస్టర్ జయా, ఇలాగా రాసి ఉంటాయి ఒక్కొక్కరికి. కానీ ఇక్కడ కావాలి, అక్కడ కావాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఇక్కడ వద్దేటి, ఇక్కడ కావాలి, అక్కడ కావాలి. దట్ ఈస్ మై ఫెయిత్. ఆమేన్. చూసారా? ఆ విధంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పాను కదా ఇందాక. తీయండి ఇప్పుడు ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన కాదు, కీర్తనల గ్రంథం తీయండి. 24వ అధ్యాయము. తమ్ముడు గట్టిగా చదవాలి నువ్వు. 24:7-10. కీర్తన గ్రంథం 24:7. గుమ్మములారా, ఎందుకనంటే ఆ రాజు బయటకు వచ్చాడు కదా, పరలోకంలోంచి రాజు. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కరే వసించుచు, ఎవరు చూడలేనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆయన ఆ పరలోకంలోంచి బయటకు వచ్చేటప్పుడు గుమ్మాలన్నీ దిగాలుగా అయిపోయినాయట. ఎలా అయిపోయినాయి? దిగాలుగా అయిపోయినాయట. దిగాలుగా అయిపోయినాయి. రైట్. మహిమ గల రాజు ప్రవేశించినట్లు. ఎవరు ప్రవేశించినట్లు? మామూలు రాజు కాదు ఈ రాజు, మహిమ గల రాజు, షాలేము రాజు. ఆమేన్. ఎలాంటి రాజు? ఆది అంతము లేనటువంటి రాజు. ఆమేన్. సో ఈ షాలేము రాజు ప్రవేశించేలాగా మీరు ఇప్పుడు ఏం చేస్తారు గుమ్మల్లారా? మీరు నేను ఒకవేళ మరణిస్తే పరదేశంలో కానీ వెళ్ళాలనుకోండి, మనకి 2 దూతలు ఉండాలి. తెలుసా మీకు? ఎందుకంటే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు లేఖనం ఉందా లేదా? మనం జర్నీ చేస్తున్నా, ట్రావెల్ చేస్తున్నా, అవన్నీ మనల్ని కాపాడతాయి. ఆమేన్. సో ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తున్నానంటే, ఇప్పుడు ఎవరైనా మరణిస్తే వాళ్ళని తీసుకెళ్ళడానికి ఏం రావాలి? పరదేశంలోకి వెళ్ళాలంటే. అదే నరకంలోకి వెళ్ళాలంటే 2 దెయ్యాలు రావాలి. సినిమాల్లో చూపిస్తారు కదండి, చూడలేదా? తెలియనట్టు ఇలా నాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నారు. ఏమండి, 2 దెయ్యాలు రావాలి, వెళ్ళిపోతారు. అవునా కదా? ఇప్పుడు పరలోకానికి వెళ్ళటానికి ఎందుకు 2 దేవదూతలు మనకు రావాలంటే, పరలోకం ఎక్కడుందో, పరదేశం ఎక్కడుందో నీకు నాకు అడ్రస్ తెలియదు. తెలుసా మనకి? కానీ దేనికి దేవుడు నిర్మియు శిల్పాకారుడు అయి ఉన్నాడో
ఆయనకి ఈ అడ్రస్ తెలుసు. మనం ఒక బిల్డింగ్ కడుతుంటే రోజు అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదండి. తెలియకుండా కట్టేస్తామా వెళ్ళి? ఫోన్లోనే కట్టేస్తామా? ఇటుకు ఎడం చేతి వైపు ఇది ఎలా చెయ్యి అని అంటామా? అనం కదా. రోజు వెళ్ళి బిల్డింగ్కి ఎలా కడుతున్నాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. ఆయన వెళ్ళాడు, అక్కడ రెడీ చేస్తున్నాడు, మొత్తం అంతా అక్కడ రెడీ అవుతుంది. మీరు ఇక్కడ ఇల్లు లేవనో టెన్షన్ అయిపోద్దు. ఏమేన్? సో అక్కడ రెడీ అవుతుంది. అక్కడ మంచి అక్కడ ఇటుకలు ఉండవు, మరి బంగారం ఇటుకలే అన్నీ బంగారం ఇటుకలే, ముచ్చుపు గుమ్మాలే అన్నీని. ఏమేన్? ఆ సిమెంట్ తోటి వేస్తే పడిపోతాయండి, ఒకరోజు అయితే కూలిపోతాయి. ఆ బంగారు మొత్తం ఇలా బార్లు రాడ్లు ఇలా వేసి మొత్తం వేస్తారు అంతే. ఏమేన్? ఇక్కడ వేస్తే నిలవ ఎవడ పట్టుకుపోతాడు. అక్కడ దొంగ ఉండడు. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పర్ఫెక్ట్గా మంచి ఇల్లు రెడీ అవుతుంది మనకి. ఏమేన్? ఇప్పుడు అక్కడ అలాంటి ప్లేస్కి వెళ్ళాలంటే రోజు ఈయన వెళ్ళి కట్టి వస్తున్నాడు కాబట్టి ఆయనకి దారి తెలుసా తెలీదా? ఆయనకి 100% తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరో తీసుకెళ్ళలేదు, ఆయన ఎవరో తీసుకెళ్లాల్సిన నెసెసిటీ లేదు. ఆయనకి దారి తెలుసు కాబట్టి ముందు ఆయన వెళ్తున్నాడు. వెనకాల సమూహం ఉంది. ఏ సమూహము? పరిశుద్ధులు కాదండి, దేవదూతల సమూహంలో. చెప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. సో అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ గుమ్మాలన్నీ ఒక్కసారి ఊహించుకోండి. ఈ వెలుగు వెళ్తుంటే చీకటి సమయంలో ఆ చీకటంతా, ఈయన వెళ్తుంటే ఆ చీకటంతా తొలగిపోతూ ఉంటుంది. అక్కడ వెలుగు మాత్రమే ఉంటుంది. ఆ గుమ్మాలన్నీ మళ్ళీ మా రాజు వచ్చేస్తున్నాడు, మహిమ గల రాజు వచ్చేస్తున్నాడు. అర్థమవుతుందండి? చూడండి, ఇదే పరిస్థితిలో ఏమవుతుందో తెలుసా? మనం కూడా గుమ్మాలే. మనం కూడా ఏంటి? గుమ్మాలే. వాక్యం వస్తుంది అనుకోండి, కొన్ని గుమ్మాలు ఎలా ఉంటాయి అనుకున్నాం? కొన్ని గుమ్మాలు ఎలా ఉంటాయి? హల్లెలూయా చెప్ప. సౌండ్ వస్తే ఎవడో లేచిపోతాడు అన్నట్టు. పక్కడు పడుకుంటే ఆయన డిస్టర్బ్ చేయకూడదు కదా మనం. అదొక రూపం మనకి. ఇలాగ అయిపోతూ ఉంటుంది. మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఏమవుతుందో తెలుసా? ఇగో మధ్యలో వచ్చి ఏమంటూ ఉంటారో తెలుసా? ఇగో సెకండ్ వేస్తూ ఉంటారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని. అప్పుడు ఆయన ఏం చేస్తారు? హల్లెలూయా హల్లెలూయా. ఇగో ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనేది ఎలా ఉంటుంది? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ అలా ఉంటాయి కదా. ఇక్కడే ఈ గుమ్మాలమైనటువంటి మనమే ఎలాగైపోతారు? పరలోకం ఉన్న గుమ్మాలు, వాళ్ళ రాజు మళ్ళీ బయటకు వస్తుంటే, మళ్ళీ ప్రవేశిస్తుంటే ఊరుకుంటాయండి. ఆ గుమ్మాలు సజీవమైన గుమ్మాలు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడతాయి, అరుస్తాయి, ఆమేన్ చెప్తాయి, హల్లెలూయా చెప్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకీ ప్రవేశించిన మహిమరాజు ఎవరో చూద్దాం. ఎవరు బ్రదర్? ఆఖరి వచనం చదివేయండి. ఎవరు ఆ రాజు? ఎవరు? ఏంటి? యెహోవా ఎప్పుడు వచ్చారండి? యెహోవాను ఎప్పుడు సిలువేశారండి? యెహోవా ఎప్పుడు మరణించారండి? యెహోవా ఎప్పుడు చర్మంలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళారండి? యెహోవా ఎప్పుడు పరదేశంలోకి వెళ్ళారండి? యెహోవా ఎప్పుడు మళ్ళీ ప్రవేశించారు? అది పాత నిబంధన. కొత్త నిబంధనలో పేరు మార్చుకున్నారంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము. అందుకని అబ్రహాం ఏమన్నాడు? వెంటనే సరా వచ్చింది ఎవరో చూడు ఒకసారి. ఏమన్నాడు? వచ్చింది ఎవరో చూడు. వచ్చింది ఎవరు వచ్చారు అండి? ఈయనే కదండి 65 సంవత్సరంలో నాకు ప్రవచనం ఇచ్చాడు. ఈయనే కదండి ఆయన. చప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. ఈరోజు మనము ఇలాగున్నాం కదా. డినామినేషనల్కి ఏమని చెప్పారు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? అది లేవండి, ఇందాక చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. పొలం అంటూ పాస్టర్ చెప్తుంటేనట, అవి అతుక్కునే ఎముకలు కాదట. అవి ఏం కావవి? అతుక్కునే ఎముకలు కావట. వాటి మీదకి శరీరం తిరిగి రాదట. వాటి మీదకి జీవాత్మ ఊదితే అని అంటే తప్పుకుంటాయట అవి. ఎందుకంటే ఆ గాలి ఆటికి కాదు కాబట్టి. అందుకని ఏమవుతాయో తెలుసా? అయ్యట హల్లెలూయా అని గట్టిగా అరిచామనుకో, చలనం లేదు. ఎందుకో తెలుసా? జీసస్ ఈజ్ నాట్ గివింగ్ సెకండ్ హిట్ టు దెమ్. ఎవడు ఎగురుతాడు, ఎవడు ఇదవుతాడు, నేను ఇంత రెచ్చిపోయి ఎందుకు హడావుడి చేస్తున్నాను, నాకు నిజంగా అంత బలం ఉందా? జీసస్ ఈజ్ గివింగ్ సెకండ్ టు మీ.
The same God is ready to give second to you also. Amen. Now what you will do? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వచ్చేది దేవుడని తెలిస్తే, సెకండ్ ఇచ్చేది దేవుడని తెలిస్తే లెగిసి గంతేస్తారు. దేవునికి మహిమ కలుగు. వన్ స్టాండ్ అప్, కమాన్, ఒకసారి లేచి నుంచోండి. ఒకసారి మనము ఎలాంటి గుమ్మాలు? మహిమ కలిగినటువంటి రాజు ప్రవేశించేటువంటి గుమ్మాలు. ఒకసారి లేచి నుంచుందాం. అలాగే ఒక్కసారి లేచి నుంచుందాం. ప్రభా, నీవు నాలో ప్రవేశించు ప్రభా అని జస్ట్ ఆస్క్ హిమ్. నువ్వు అడిగితే నీకు దేవుడు చేయడా? ఎన్నో చేశాడు కదా, ఒకటా రెండా? మృతమైనటువంటి సంఘాల వలె, మృతమైనటువంటి స్త్రీల వలె, మృతమైనటువంటి శరీరముల వలె, మృతమైనటువంటి డినామినేషనల్ పీపుల్ వలె ఉండొద్దు. జస్ట్ గెట్ అప్. రెండు చేతులు పైకెత్తి చెప్దాం, ప్రభా నైనా నాకు అసలు అర్హత లేదు ప్రభా, నైనా నీవు నన్ను దర్శించు ప్రభా అని ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇదిగో నాయనా నన్ను దర్శించు ప్రభా అని ప్రార్థన చేయండి. అందరూ ఎవరు మౌనంగా ఉండదు. సజీవమైనటువంటి రాళ్ల వలె గట్టిగా బిగ్గరగా అరుద్దాము. ఎవరో మౌనంగా ఉండదు. మనల్ని ఆపేది ఎవరు లేరు ఇక్కడ. మనమంతా దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలము కనుక, ఓ గొప్ప దేవా నైనా నాలోనికి రండి ప్రభా అని ప్రార్థన చేయండి. ఇగో దావీదు తినే అరిచాడు అనుకున్నారా? ఓ అతనికి తెలుసు నిత్య జీవం ఏంటో, అతనికి తెలుసు ఆ శక్తి ఏంటో తెలుసు, మహిమ గల రాజు ఎవరో తెలుసు గనుక అతను సైలెంట్గా లేడు. సో గనుక నీవు కూడా సజీవమైనటువంటి రాయి అయితే, నీవు ఇప్పుడే సిద్ధపడినటువంటి సంఘం అయితే, ఇగో అబ్రహాము పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాముతో ఏ విధంగా మాట్లాడాడో దేవుడు మనతోటి కూడా మాట్లాడాడు, నీతోటి కూడా మాట్లాడాడు, నాతోటి కూడా మాట్లాడాడు. ఓ హీ హ్యాస్ ఆల్రెడీ స్పోకెన్ విత్ us. ఆయన తలుపు దగ్గరుండి ద్వారము తడుతూనే ఉన్నాడు. ఈరోజు మనం సీతాము, మన గుమ్మాలు ఆయన కొరకు చూద్దాము, మనం ఆయన కొరకు చూద్దాము. ఓ మహిమ గల రాజు ప్రవేశించలాగిన మనం ఆయన వైపు చూద్దాము. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ 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 హోలీ. ఓ జీసస్, హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండదు. కష్టము వచ్చినా నష్టము వచ్చినా సజీవమైన రాళ్ళ వలె, దేవుడు ప్రవేశించినటువంటి గుమ్మముల వలె స్తోత్రము. దేవుని మహిమపడతామండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. యేసయ్యా స్తోత్రం అని చెప్తాం. ఇదిగో ఇంత అద్భుతమైనటువంటి వర్తమానం మనతో మాట్లాడినటువంటి దేవునికి ఏమి ఇవ్వగలము? థ్యాంక్ యూ లార్డ్. ఓ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలతో మాట్లాడేటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, మరి ఒకసారి తిరిగి రానయ్యున్నటువంటి దేవుడు. పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు అయినప్పటికీ మనం లేకుండా వారి సంపూర్ణులు కాలేరు. ఎందుకో తెలుసా? మనం సజీవమైనటువంటి రాళ్ళము కాబట్టి, సజీవమైనటువంటి క్రీస్తు యొక్క భార్యను కాబట్టి మనము ఇదిగో ఒక్కొక్కరే మనం వెళ్తే ఏముంటుంది? మన కుటుంబాలుగా ఈ రోజు నుంచి కుటుంబాల్లో సమాధానము, ఈ రోజు నుంచి కుటుంబాల్లో నెమ్మది, ఈ రోజు నుంచి కుటుంబాల్లో ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి తత్వము, క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారు ప్రతి కుటుంబంలో పుట్టుదురు గాక. లార్డ్ రిజరక్షన్ మాస్టర్, ట్రూ రిజరక్షన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మచ్. ప్రభా ఈ లోకంలో కష్టాలున్నా బాధలున్నా, అయ్యా నా విమోచకుడు సజీవుడు, నాకున్నటువంటి పరిస్థితులు సజీవమైనటువంటివి అని నమ్మేటువంటి క్రైస్తవులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన. లార్డ్ చేంజ్ అవర్ హార్ట్స్ మాస్టర్, లార్డ్ చేంజ్ అవర్ నేచర్ మాస్టర్. నాయన క్రీస్తు యొక్క స్వరూపంలోకి మమ్మల్ని చెక్కమని ప్రార్థన చేసినంతండి. కుటుంబాల్లో శాంతి, కుటుంబాల్లో నెమ్మది, కుటుంబాల్లో సమాధానము యేసు నామములో. అయ్యా ఇక్కడే ఒక పరలోకము నాయన మా గృహాల్లో స్టార్ట్ అవునుగాక.
కుటుంబాలు వారిగా ఆ సజీవమైనటువంటి రాళ్ళ వలె ఆయా తండ్రి ఆ పరలోకంలోనైనా ఆ కుటుంబాల్లో లెక్క వారిలో ప్రభా ఒక్కొక్కరిని పిలుస్తున్నప్పుడు నేను నా కుటుంబం అక్కడ ఉండాలి ప్రభా, మా అన్న ఉండాలి, మా అక్క ఉండాలి, మా అమ్మ ఉండాలి, మా తమ్ముడు ఉండాలి, మా చెల్లి ఉండాలి, అయ్యా మాకు తెలిసిన వారు మా చుట్టాలు అందరూ ఉండాలి ప్రభా. నోవాహు కాలంలో అనేక మంది బయట నశించిపోయారు ప్రభా. నాయన మేము అటువంటి విధంగా ఉండకూడదు ప్రభా. అయ్యా నోవాహు చుట్టాలు నశించిపోయారు ప్రభా. నా పెదనాన్ని చనిపోయాడు ప్రభా. నేను వాళ్ళందరూ నేను మరణించారు తండ్రి. కానీ మా పరిస్థితులు అలా ఉండకూడదు ప్రభా. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమైనటువంటి గొప్ప నిశ్చయిత మాకు దయచేయమని ప్రార్థన చేయండి నాయన. ఆ మాట అంటానికి తండ్రి క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి అతనిలో ఉంది కనుక మాట్లాడగలిగాడు ప్రభా. లార్డ్ గివ్ us the same resurrection faith master. నేను అటువంటి నిజమైనటువంటి ఆత్మ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం ఇచ్చేయండి తండ్రి, కనికరించండి తండ్రి. విత్తబడిన వాక్యము మంచి నేలను పడినటువంటి విత్తనం వలె మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. నీవు ఇచ్చినటువంటి యొక్క ప్రత్యక్షతనైనా సజీవమైనటువంటి రాళ్ళ వలె భద్రముగా కాపాడుకున్నట్టు కృప దయచేయండి. నిజమైనటువంటి క్రీస్తు కన్యకగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతము వరకు నమ్మకంగా ఉండేటువంటి కృప మాట్లాడినందుకు వందనాలు చెల్లించున్నాం ప్రభా. అయ్యా నీ కలువరి ప్రణాళికలను ఆయన మాకు బోధించారు ప్రభా. అయ్యా తండ్రి ఫస్ట్ పుల్, సెకండ్ పుల్, థర్డ్ పుల్ గురించి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటాం లార్డ్. నాయన ఈ యొక్క రివైవల్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అర్థమైన వారికి ప్రభా ఇంకనూ ప్రభా నాయన బెటర్ అండర్స్టాండింగ్ దయచేయండి తండ్రి. ఎవరికైతే అర్థం అవ్వలేదో నాయన అర్థమయ్యేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేశాం. నీతో ఎక్కువ సహవాసం కలిగి ఉండుటకు కృప దయచేయండి. నేను ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారో ప్రభా ప్రతి బంధకము నుంచి విడుదల దయచేయండి. నీ దుఃఖ దినములు సమాప్తములగినటువంటి వాగ్దానం చేత నాయన ప్రతి వారిని భద్రపరచండి తండ్రి. ప్రతి వారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్ను, శక్తిని, బలము, కృప, కాపుదల, భద్రత మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంఘంలో చంటుబిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి వారిని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచండి. భయంకరమైనటువంటి దినాల్లో సొదొమ గొమొర్రా ఆత్మలు తిరుగుతున్నటువంటి ఈ దినాల్లోనైనా మనుష్య కుమారుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసినటువంటి మమ్మల్ని మీరు నాయన ప్రభా భద్రముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం చేత నాయన ప్రభావ మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి, కనికరించండి అయ్యా. అలాగే నేను పాల్ బ్రదర్ గారు వాళ్ళ అత్తగారిని ప్రభావ ప్రత్యేకంగా ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటకు నీ కృప దయచేయండి. ప్రతి పాపము నుంచి ఆయన వరకు విడుదల దయచేయండి. కూడి వచ్చిన ప్రతి వారిని దీవించండి, సహాయం చేయండి. ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడండి. యెరూషలేముకు క్షేమం కలుగును గాక, మా దేశానికి క్షేమం కలుగును గాక, మా రాష్ట్రానికి క్షేమం కలుగును గాక, వైజాగ్ పట్టణాన్ని విశ్వాసుల పట్టణంగా చేయమని వేడుకుంటాను. మా పని పాటలో తోడుగా ఉండి నడిపించండి. పరిశుద్ధాత్మ తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి. మా పని అంతట్లో తోడుగా ఉండి నడిపించింది తండ్రి. ఈ రోజంతా కూడా మీరు మాకు తోడుగా ఉంటుంది. కోత విస్తారం కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు, పనివారిని మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఇటు విధమైనటువంటి సహవాసంలో ముందుకు వెళ్ళటకు కృప దయచేయమని సహాయం చేయమని నా చూడని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందరి హాని మా దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలు తేక దృష్టిని మమ్మల్ని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక.